శ్రీ గురవే నమః. ఇవాళ ఒక రెండు నా దగ్గర నాకెవరో అంటే మా దగ్గర చాలా మంది సత్సంగీలు డైరెక్ట్ గా ఫోన్ చేసి నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే అట్లా అడిగిన వాళ్ళల్లో ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే మీకు చెప్పి ముందరికి పోతూ ఉంటాను, ఎందుకంటే మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి కదా. మొదటి ప్రశ్న ఏమడిగారంటే మెడిటేషన్ ఏ టైంలో చేయాలి అని అడిగారు. జనరల్లీ మెడిటేషన్ మీరు బ్రహ్మ ముహూర్తంలో చేయాలి ఈ టైంలో అని ఈ మెడిటేషన్ చేయించే వాళ్ళు చెప్తారు కదా. ఎవరిదో వాయిస్ ఇదవుతున్నది, మైక్ క్లోజ్ చేసుకోండి. ఎవరిదో వెనక వాయిస్ వినబడుతున్నది. సో కేవలం ఆన్సర్ ఇచ్చేవాళ్ళు మాత్రం తెరిచి ఆన్సర్ ఇచ్చి మళ్ళీ బంద్ చేయండి. ఇట్లా ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోండి. వెనక వాళ్ళు మాట్లాడినవన్నీ వినబడుతున్నాయి మనకు. మ్యూట్లో పెట్టుకో. సో వాళ్ళ దీనికి ఏం జవాబు ఇస్తారు టీచర్లు? చెప్పండి, మెడిటేషన్ ఎప్పుడు చేయాలి అని అడుగుతున్నారు. ఈ రసోపాస వాళ్ళు మెడిటేషన్ ఎప్పుడు చేయాలని, మెడిటేషన్ అనే వర్డ్ అక్కడ ఎక్కడో మెడిటేషన్ నేర్చుకొని మాట్లాడుతున్నారు. మనం చేసేది కూడా మెడిటేషనే, కానీ దీన్ని మెడిటేషన్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు కదా. దానికి మెడిటేషన్ అంటే ఏదో ఒక బిందు మీద ధ్యానం చేయడము, శ్వాస మీద ధ్యానం చేయడం, ఇట్లా మీనింగ్ అర్థమవుతుంది అందరికి. మనం చేసేది ఏంటంటే ప్రేమతత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం, ప్రేమ మీద ఉపాసన చేస్తున్నాం కదా. సో ఆ మెడిటేషన్ అనే వర్డ్ వాడకండి నా దగ్గర, రసోపాసన అనే వర్డే వాడండి, లేకపోతే ఆ మీనింగ్ పోతుంది. ఎందుకంటే ఆ మీనింగ్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది, ఏమని మెడిటేషన్ ఎప్పుడు చేయాలి అని అంటున్నారు. మీరు చెప్పండి, ఎవరన్నా నా దగ్గర విన్న దాన్ని బట్టి ఆన్సర్ ఏమి ఇస్తారు? మనకి ఎల్లప్పుడు ఉంటది మెడిటేషన్, ఫలానా టైం అని ఏముండదు. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. నిరంతర భగవద్ధ్యాసలో ఉంటాం మనం. ఏం పని చేస్తున్నా గానీ, శరీరంతో పని చేస్తాం గానీ మనస్సు మాత్రం నిరంతరం భగవంతుడి మీదనే ఉంటుంది కదా. మా అనుస్మర యుద్ధచ, నన్ను స్మరించుకుంటూ యుద్ధం చెయ్యని అర్జునుడికి చెప్పాడు అనమాట. యుద్ధం అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఘర్షణలను వాటితోటి చేసుకుంటూ, ఘర్షణ పడుకుంటూ, లోపల మాత్రము నా గురించే ధ్యానం చేసుకుంటూ ఏదైతే ఘర్షణ ఉంటుందో ఈ ఘర్షణ అన్నిటిని తట్టుకునే ప్రయత్నం చేయాలి. అవునా? ఆవిడతో అడిగాను నేను, మీకు ఎవరైనా పాప పుడితే డాక్టర్ దగ్గరికి పోయి అడతారా, నేను ఏ టైంలో మా పిల్ల గురించి ఆలోచించాలి, నేను ఏ టైంలో మా పిల్లకు సేవ చేయాలి చెప్పండి అంటే, మీరు బ్రహ్మముహూర్తాన్న చేయండి మీ పిల్లకు సేవ. మన పిల్లలకు, మన పరివారానికి ఎవరైతే మనవాళ్ళు అని అనుకుంటున్నారో వాళ్ళ గురించి ఏ టైంలో ఆలోచించాలి అంటే ఎప్పుడు ఆలోచిస్తాం కదా. అట్లనే భగవంతుడు ఎప్పుడైతే మన ప్రియుడైందో ఏ టైంలో ఆలోచించాలంటే నిరంతరం ఆలోచించాలి. కాకపోతే ఆ నిరంతరం ఆలోచించడం మనకు రాదు కాబట్టి మనం ఎప్పుడెప్పుడు ఫ్రీ ఉంటాం కదా, ఎప్పుడు ఖాళీ దొరికినా కానీ, ఫ్రీ దొరికినా కానీ ఉపాసన చేసే భగవంతుడి నామాన్ని తీసుకొని మాటిమాటికి అనుకునే ప్రయత్నం చేయాలి. ఈ అభ్యాసం ఏం చేస్తుందంటే అక్కడ మనకు వస్తుంది. ఎక్కడ మీరు అన్ని పనులు చేసేటప్పుడు కూడా భగవంతుడిని, అవునా, దీన్నే ఇది చెప్పడం కోసమే నేను ఏం చేశాను మీతోటి అంటే ఇన్సైడ్ అవుట్ మెథడ్ అని ఒకటి చెప్పాను, నేను అవుట్ సైడ్ ఇన్ మెథడ్ అని చెప్పాను. జ్ఞాపకం ఉందా మీకు? ఇన్సైడ్ అవుట్ అని ఎందుకన్నానంటే ఈ గురువు గారితోనే కనెక్షన్ ఏర్పరచుకోవాలను మనము. గురువు గారితో కనెక్షన్ ఏర్పరచుకుంది మనకు బోధ కూడా జరగదు, మనకు సాధన కూడా కలగదు, చేయలేము, ప్రేమ కూడా లభించే అవకాశం లేదు కదా. ఈ మూడు కూడా గురువు గారు ఇవ్వాల్సిందే. సో మనం చేయాల్సింది ఏంటిదంటే గురువు గారితో కనెక్ట్ అవ్వడం. ఆ గురువు గారితో కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఎలా అవుతాం? ఎన్ని అంగాలు ఉన్నాయి? ఆ కనెక్ట్ అవ్వడం దాన్ని ఏమంటారు? గురువు గారితో కనెక్ట్ అయ్యే దాన్ని ఒక శబ్దం ఉపయోగించాం కదా మనం. కనెక్ట్ అవ్వడాన్ని ఏమంటారు? ఉపాసన అంటే కనెక్ట్ అవ్వడానికి చేసేది. ఉపాసన అంటే దగ్గర కూర్చో, అక్కడ మూడు శబ్దాలు ఉపయోగించాం మనం. ఉపాసన ఒకటి,
సాధన ఒకటి, ఇంకోటి అన్నిటికన్నా ఫస్ట్ ఒకటి ఉపయోగించాము. భగవద్గీతలో ఏమి ఉపయోగిస్తారు శబ్దాన్ని? యోగము. వెరీ గుడ్. యోగము. యోగము అంటే కనెక్ట్ అవ్వడం. అవునా? ఆ కనెక్ట్ అవ్వడానికి ఏదైతే చేస్తామో దాన్ని సాధన అంటారు. కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం కదా, దాన్ని సాధన అంటారు. ఆ సాధన ఏ రూపంగా ఉంటుంది అంటే ఇటు నుంచి మనసు తీసి అటు భగవంతుని దగ్గర కూర్చోవడం రూపంలో ఉంటుంది. అవునా? సో అందుకనే ఏం చేయాలి మనం? ప్రైమరీలీ ఏం చేయాలంటే గురువు గారితో యుక్తులం అవ్వాలి. యోగము అంటే కనెక్ట్ అవ్వడం. గురువు గారితో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయాలి కదా యోగము. ఈ యోగానికి ఎన్ని అంగాలు ఉంటాయని చెప్పుకున్నాము? 4. వెరీ గుడ్. చెప్పండి. కర్మ, జ్ఞాన, ధ్యాన, సన్యాసము. వెరీ గుడ్. ఈ కర్మ 4 అంగాల ద్వారా చేస్తాం కదా. ఇప్పుడు ఆ ఇన్సైడ్ అవుట్ మెథడ్ ని అర్థం చేయిస్తున్నాను మీకు. ఇప్పుడు నేను కూర్చొని రసోపాసన చేస్తున్నాను అనుకోండి. రసోపాసన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నా? రసోపాసన అంటే గురువు గారికి భగవంతునికి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాను. రసికోపాసన చేసేటప్పుడు, రసికుడు అంటే గురువు గారు, మన గురువు గారు రసికాచార్యుడై ఉండాలి. అంటే భగవంతుని యొక్క ప్రేమలో మునిగిపోయిన వాడు ఉండాలన్నమాట. భగవంతునితో కనెక్ట్ అయి నిరంతరం ఆయన భగవంతుడు ఏ ప్రేమనైతే పానం చేయిస్తున్నాడో దాన్ని పానం చేస్తున్న వాడే ఉండాలి. ఎవరో లౌకిక పండితులు కొన్ని పురాణాలు కొన్ని అవి ఇవి చదువుకొని చెప్పేవాళ్ళు ఉంటారుగా, శుష్కమైన మెట్ట వేదాంతం మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు. అట్లాంటి వాళ్ళతో నేను రాదు. ఎవరైతే ఆల్రెడీ భగవంతుని ప్రేమలో మునిగిపోయి ఆ ధారను అనుభవిస్తున్నాడో వాళ్ళ దగ్గర మాత్రమే మనము వాళ్ళతో కనెక్ట్ అయితేనే మనకి ఇవన్నీ వస్తాయి. లేకపోతే వినడము పోవడము కదా. మీ గురువు గారు రసికాచార్యుడైనా కానీ మీరు ఆయనతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయకపోతే కూడా మీకు రాదు. అంటే ఆయన దగ్గర నుంచి మీతో కనెక్ట్ లేకపోతే ప్రవహించట్లే, ఆయన దగ్గరనే ఉండిపోతున్నది. ఆయన పోసినా కానీ ఏం చేస్తున్నట్టే మీ కనెక్షన్ లేనంత వరకు ఇట్లా ఒలికిపోతున్నది భూమి మీద. మీరు కనెక్ట్ అవుతుంది. పోనీ మీరు గురువు గారితో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈయన బ్యాంకులో ఏం బ్యాలెన్స్ లేదనుకోండి, ఆయన మీకు ఇచ్చిన చెక్కులన్నీ బౌన్సులు అవుతుంటాయి, ఏం రాదు మీకు. అవునా? గురువు గారి దగ్గర పోయిన 30 ఏళ్ళు ఉపాసన చేసిన ఇంత ప్రేమ అనేటువంటిది ఒక్క చుక్క రాదు. మాయ నుంచి ఇంత ఆసక్తి పోదు, ఒక్క ఇంచు ఆసక్తి పోదు మాయ మీద. భగవంతుని పట్ల ఇంత చిన్న ఆసక్తి కూడా కలగదు. అంటే ఏంటిదంటే మీ గురువు గారి బ్యాంకులో బ్యాలెన్స్ లేదన్నట్టు. లేకపోతే మీరు గురువు గారితో కనెక్ట్ అంటే సత్తన్న తప్పు ఉన్నది, సంఘం అన్న తప్పు ఉన్నది. సత్సంగం కావాలి. మీ గురువు గారు సత్తే ఉండాలి, మీరు సంఘం చేయాలి. సత్సంగం ఈ రెండు కలిస్తేనే ఈయన దగ్గర ఉంటే అది ఫ్లో అవుతుంది. ఈయన దగ్గర లేకున్నా మీరు కనెక్ట్ అయినా వేస్టే. అవునా? ఈయన దగ్గర ఉంటే మీరు కనెక్ట్ కాకున్నా వేస్టే. సో దానికోసం ఏంటిదంటే రసికోపాసన చేస్తాం. అంటే గురువు గారి మీద ఉపాసన చేస్తాం కదా. గురువు గారితో ఉపాసన చేసినా, కృష్ణునితోని రసోపాసన చేసినా, రసికోపాసన చేసినా అందులో 4 అంగాలు ఉన్నాయి అనుకున్నాం కదా. అవునా? ఎందుకు మనం ఉపాసన చేసేటప్పుడు ఏమనుకుంటున్నాం? మన జ్ఞానం ఏమేమి ఉన్నది? నేను ఆత్మను, దాసుణ్ణి, పరికరుణ్ణి, 3 ఐడెంటిటీస్ జ్ఞాపకం ఉంచుకోండి. ఆత్మ, దాస, పరికరాన్ని ఇట్లా నోటుకొచ్చినట్లు వచ్చేయాలి. ఇప్పుడు అడగంగానే యోగం అని చెప్పింది కదా ఆవిడ. అట్లా మన ఐడెంటిటీ, మనకేం జ్ఞానం ఉండాలి? నేను ఆత్మను. అవునా? ఆత్మ స్వరూపం ఏంటిది? భగవంతుని యొక్క దాసుడు. ప్రేమ, ఆత్మకు ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమ ఎక్కడైతే ఉంటుందో ప్రేమ యొక్క అభివ్యక్తి సేవ రూపంలో ఉంటుంది. సేవనే దాస్యం అంటారు. దాస్యం అంటే సర్వెంట్ కాదు. అవునా? సర్వెంట్ కాదనమాట. దాస్యం అంటే ఏంటిదంటే ప్రేమను ఎవరికైనా బంద్ చేస్తా దాన్ని, ఆ కాల్ని. రైట్ కదా. సో ఇప్పుడు నేను ఆత్మను, దాసుణ్ణి అంటే భగవంతుని యొక్క దాసుణ్ణి, గురువు గారి యొక్క దాసుణ్ణి. అందుకనే గురువు గారి దగ్గర ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే దాస్యం ప్రాక్టీస్ చేస్తున్నాం. గురువు గారి దగ్గర ఉండి సేవ, దాస్యం ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే ఏంటిదంటే సేవ ఎట్లా చేయాలనో ప్రాక్టీస్ చేస్తున్నాము. అవునా? ఎక్స్టర్నల్ గా సేవ చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇంటర్నల్ గా ప్రేమను కల్టివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మీరు ప్రేమను కల్టివేట్ చేసుకున్నారు అనుకోండి, 4 అంగాలు చేయడం వల్ల కర్మ ఏం చేస్తున్నారు? జ్ఞానం ఏంటిది? నేను ఆత్మను, దాసుడిని, పరికరణ అనుకుంటున్నారు. దాసుడిని అంటే గురువు గారి దాసుడిని, దాస్యాన్ని నేర్పిస్తున్నారు. దాస్యం అనేటువంటిది ఏంటిదంటే ప్రేమ రూపంలో కన్వర్ట్ అవుతుంది ఆటోమేటికల్లీ. ఎందుకంటే ప్రేమ యొక్క అభివ్యక్తియే దాస్యం కదా, సేవ కదా. సో కన్వర్ట్ అవుతుందా? మీరు దాస్యం చేయడం వల్ల మీకు ప్రేమ వస్తుంది. అంటే అవుట్ సైడ్ ఇన్ మెథడ్ అట్లా చేస్తున్నాడు. ఉపాసన ద్వారా మీకు ఏం చేస్తున్నాడు అంటే
మీకు ప్రేమను ఎట్లా కల్టివేట్ చేసుకోవాలని నేర్పిస్తున్నాడు కదా. అండ్ పరికరుడు అంటే ఏంటిదంటే భగవంతుని లీలలో నేను ఒక స్వరూపం కలిగి ఉంటానన్నమాట. ఆ స్వరూపాన్ని మనకు గురువు గారు ఇస్తారు భగవంతుని లీలలో. దాన్ని పరికరుడు అంటారు. మనం ఇక్కడ ఒకసారి రసోపాసన చేసి ప్రేమను పొందిన తర్వాత ఈ సంసార చక్రం నుంచి బయటపడి భగవంతుని యొక్క ధామం ఉంది కదా నికుంజములో ఒక రోల్ తీసుకొని ఉంటాం అనమాట. స్పిరిచువల్ దేహం ఉంటుంది మనకు. ఆ స్పిరిచువల్ దేహం యొక్క నేచరే ప్రేమ ఉంటుంది. సో భగవంతుడిని ప్రేమించుకుంటూ భగవంతుడికి పరిచర్యలు చేసుకుంటూ మనం అక్కడ ఉంటాం అన్నమాట కదా. సో ఆత్మదాస పరికరుడు అనే జ్ఞానం ఉంటుంది. రెండోది ఏంటిది, దానికి సంబంధించిన కర్మ ఏంటిది, నేను ఎప్పుడైతే ఆత్మను నా యొక్క గుణం ఏంటిది ప్రేమ కదా. పరికరుడు ఏం చేస్తుంటాడు, ప్రేమిస్తుంటాడు కదా. సో నేనేం చేస్తుంటానంటే ఆ కర్మ చేస్తుంటాడు, భగవంతుడిని ప్రేమించుడు అనే పని చేస్తుంటా. కర్మ వచ్చేసింది. అది ఎట్లా చేస్తుంటా, ఇంటర్నల్ గా ఉపాసన చేసి భగవంతుని యొక్క అర్థభావన, గుణాలని యొక్క అర్థభావన చేసుకుంటూ ప్రేమను కల్టివేట్ చేసుకుంటుంటా. ఆ ప్రేమ ద్వారా భగవంతుడు, నాకు వచ్చిన ప్రేమ ద్వారా భగవంతుడిని ప్రేమిస్తుంటా. కర్మ అయిపోయింది. సన్యాసం ఏంటిది, భగవత్ సంబంధించిన ఇతర వస్తువుల వైపు మనసు పోకుండా అటు పోయినా కానీ భగవంతుని మీదనే పెడుతుంటాను కదా. మిగతా అన్ని పరిత్యజిస్తా, మిగతా థాట్స్ అన్నిటినీ, అన్ని కోరికలను పరిత్యజించి ఒకే ఒక కోరిక కలిగి ఉంటా. ఏంటి ఆ కోరిక, భగవంతుని రుచియే నా రుచి, భగవంతుని తృప్తియే నా తృప్తి అనే ఒకటే ఒక వృత్తి ఉంటుంది. ఇంకా మిగతా వృత్తులు ఏమి ఉండవు. నాకు అది ఇష్టం ఇది ఇష్టం అనుకో, వాటన్నిటిని పరిత్యజించేస్తా. అవునా. నాలుగోది ఏంటిది, ఎప్పుడైనా మనసు అట్టుపోతే తెస్తా. ఇది ఇంటర్నల్ గా చేస్తున్నాం, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, మీకు బాగా జ్ఞాపకం ఉండాలని. ఇది బయటికి అభివ్యక్తి ఎట్లయితుందంటే సేవ రూపంలో అవుతుంది. అంటే మీరు ఇంటర్నల్గా ఇది చేస్తే బయట మీరు చేసే భగవంతునికి చేసేది, గురువుకు చేసే పని ఏదైతే ఉందో అది సేవలాగా అవుతుంది. అంటే గురు తృప్తి కోసం చేసినట్లయితుంది. ఇక్కడ ప్రేమను కల్టివేట్ చేసుకున్నారు కాబట్టి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఆటోమేటికలీ అక్కడ సేవ ఉంటుంది. కాబట్టి మీరు ఉపాసన ద్వారా ప్రేమను కల్టివేట్ చేసుకుంటే ఆటోమేటికలీ సేవ్ అవుతుంటుంది అనమాట. ఇది ఎప్పుడు చేయాలంటే నిరంతరం చేయాలి. మీరు ఎక్స్టర్నల్ గా పనులు చేస్తున్నప్పుడు కూడా మీ సేవలన్నీ కూడా తదీయత్వేన చేయాలని చెప్పాను కదా మీకు. సో అట్లా ఈ భావం అనేటువంటిది ఎప్పటికి ఉండాలి. సో మీరు బయట సేవ చేసేటప్పుడు, అన్ని పనులు చేసేటప్పుడు మీకు భగవంతుని మీద ధ్యానము కుదిరేది, లేకపోతే భగవంతుని కోసం చేస్తున్నానని భగవంతుని యొక్క స్మరణ కుదిరే అవకాశం లేదు. కాబట్టే మీరు ఏకాంతంగా దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. మీరు ఎంతెంతైతే ప్రాక్టీస్ చేస్తుంటారో ఆటోమేటిక్గా ఏమవుతుంటే భగవంతుని మీద ఒకసారి ప్రేమ కలిగిన తర్వాత, రుచి కలిగిన తర్వాత మీరు ఏ పని చేస్తున్నా మీకు భగవంతుని స్మరణ ఆటోమేటికల్ అయిపోతుంటుంది. దీన్నే ఇన్సైడ్ అవుట్ మెథడ్ అంటారు. అంటే మీరు పనులు చేసేటప్పుడు ఎక్కువ భగవంతుని గురించి ఆలోచించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఇంటర్నల్ గా ప్రాక్టీస్ చేస్తే ఈ భావం వచ్చిన తర్వాత అది అన్ని పనులకు స్ప్రెడ్ అవుతుంది. ఎట్లయితే మీకు పిల్లవాడి పట్ల ప్రేమ ఉందనుకోండి, ఒక తల్లికి పిల్లవాడి పట్ల ప్రేమ ఉంటే ఏం పనులు చేస్తున్నా పిల్లవాడి మీద ఆటోమేటికల్లీ ధ్యాస పోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడో, పడుకున్నాడో, ఆకలి ఉందో, ఇట్లానే. సేమ్ అదే ఇంటర్నల్ గా మీరు భావన చేయడం, రసోపాసన చేసి ఇంటర్నల్ గా మీరు భావన చేయడం నేర్చుకొని ప్రేమని గా కల్టివేట్ చేసుకుంటే మీరు ఏ పని చేసినా కానీ భగవంతుడిని ఉపాసన చేయడం వీలవుతుంది అనమాట. సో ఆవిడకి నేను ఇచ్చిన ఆన్సర్ ఏంటిదంటే 24 గంటలు భగవంతుని స్మరణలోనే ఉండాలి. కానీ మీకు ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుంటుందో ఏకాంతంగా మీరు సాధన చేస్తుంటే అంటే ఆ భావం వచ్చిన తర్వాత అది మిగతా టైంలో భగవంతుని స్మరణ చేయడానికి అవలీలగా వీలవుతుంది అనమాట. అర్థమైందా కొద్దిగా సూక్ష్మ ఉపాసనలో? రెండోది ఏమడిగిందంటే ఆవిడ వెంటనే ఈ మాట వినంగానే నన్ను ఏమడిగిందంటే, ఇవన్నీ మీకు కూడా తెలుసుకోవడం మంచిది ఈ డౌట్స్. ఆవిడ ఏమన్నదంటే, అదేంటండి అట్లట్లా మీరంటే అన్ని వదిలిపెట్టేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ బంధాలు ఏం పెట్టుకోకుండా భగవంతుని మీరు చేయమంటారు కానీ మాకు ఇన్ని సంబంధాలు ఉన్నాయి కదా, మీరు ఎట్లా ఏం చేయాలి, ఎట్లా చేస్తామని అంటున్నది అనమాట. ఎస్పెషల్లీ ఆ డిప్రెషన్ అనే లెక్చర్ విన్నదనమాట ఆవిడ. డిప్రెషన్ అనే లెక్చర్ విని అందులో అంటున్నది డిప్రెషన్ ఎందుకు వస్తుంది అంటే, డిప్రెషన్ నా లెక్చర్ విన్నారా మీరు ఎవరైనా యూట్యూబ్ వీడియోలో? డిప్రెషన్ గురించి ఏం చెప్పానంటే నేను, మనము ఈ భౌతిక ప్రపంచంలో కోరికలు కలిగి ఉంటాం, దేహాత్మాభిమానం ఉంటే కోరికలు కలిగి ఉంటాం, అవునా? ఆ కోరికలు తీర్చుకోవడానికి ఏదైనా అడ్డుపడ్డది అనుకోండి, మీకు మీ లోపల ఘర్షణ మొదలవుతుంది, ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. ఒకసారి కోరిక పుట్టిన తర్వాత తీరకపోతే ఫ్రస్ట్రేషన్ అవుతుంది.
అట్లనే మీరు ఏం చేస్తున్నారు అంటే చుట్టుపక్కల వాళ్ళతో ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ప్రేమ మీ స్వరూపం కదా, ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఎప్పుడన్నా ప్రేమ దొరకలేదు అనుకోండి, దెబ్బతిన్నట్టు అవుతుంది, గాయపడ్డట్టు అవుతుంది మనస్సు కదా. గాయపడ్డప్పుడు ఏమవుతుంది, లోపల దుఃఖం అవుతుంది. స్టార్టింగ్ లో ఏమవుతుంది అంటే కొద్ది కొద్దిగానే ఉంటుంది, పెద్ద తెలియదు మనకు. కానీ ఒక 50% దాటిన తర్వాత ఏమవుతుందంటే అది క్రానిక్ డిసీజ్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మనం తినే తిండ్ల వల్ల డైజెషన్ కాకపోతే ఏమవుతుందంటే లోపల మలం తయారైతుంటుంది, తరుణ వ్యాధులను వస్తాయి, తుమ్ములు దగ్గులు అట్లా. అది ఒక 50% దాటిన తర్వాత ఏంటంటే క్యాన్సర్, షుగరు, అవి ఇవి అని ఈ రోగాలన్నీ వచ్చేస్తాయి అనమాట. క్రానిక్ అంటారు కదా, ఫిజికల్ గా క్రానిక్ డిసీజ్ అయ్యాడ తర్వాత మందులు వేసుకొని బతకాల్సిందే, ఇక నార్మల్ అయ్యే అవకాశం లేదు. అంతకుముందే మీరు ఏం చేసినా చేయాలి, క్రానిక్ కాకముందే. అట్లనే మైండ్ లో ఉండే ఘర్షణలు ఏవైతే ఉన్నాయో ఆ ఘర్షణను ముందే రిజాల్వ్ చేసుకోగలగాలి. వాటిని రిజాల్వ్ కింద చేసుకోలేకపోతే అంటే పెరిగిపోయి మీకు ముందు తట్టుకునే శక్తి ఉంటుంది. 50% దాటిన తర్వాత ఏంటంటే మీ ఫ్రీ విల్ పోతుంది, అంటే మనసు ఏం చెప్తే చేస్తారు, కానీ మీరు ఏం చేయాలో అది చేయలేరు, ఇక ఇన్స్ట్రక్షన్ వినే స్తోమత పోతుంది అనమాట. సో దాన్నే అక్యూట్ డిప్రెషన్ అంటారు. సో ఇట్లా డిప్రెషన్ ఉన్నట్టుండే ఆవిడకి కష్టపడుతున్నట్టుంది, డిప్రెషన్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఈ అందరి దగ్గర మీరు ప్రేమలు అపేక్ష చేసి వాళ్ళు దొరకకపోతే ఘర్షణలు పడుతుంటే అవును కరెక్టే, అట్లనే దెబ్బతిన్నాను నేను అని అంటుంది ఆవిడ. చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ప్రేమను అపేక్షించి వాళ్ళు నాకు దొరకకపోతే లోపలంతా డిప్రెషన్ లాగా వచ్చేసి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను ప్రేమించట్లే అనే దాంట్లో పోయిందంటే. అందుకనే నిరంతరము ఎవరి దగ్గర ఉందో అక్కడ వెతకాలి, కానీ ఎక్కడ లేదో అక్కడ వెతికితే ఎట్లా అంటే లేనోడి దగ్గర, బిచ్చగాడి దగ్గరికి పోయి వాడు బిచ్చగాడు నాకు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, నేను డిప్రెషన్ లాగా పోతుంటే చుట్టూ పక్కల వాళ్ళు నన్ను పిచ్చోడిలాగా చూస్తారు. అరే వాడి దగ్గర లేదు, లేని వాడు నీకు ఎట్లా ఇస్తాడయ్యా నాయన, లేదు వాడు నాకు ఇవ్వట్లేదు చూడు, నేను ఎన్నిసార్లు అడిగినా వాడు నాకు ఇవ్వట్లేదు అని నేను దుఃఖపడిపోతున్నాను అనుకోండి, మూర్ఖుణ్ణి కదా నేను. అట్లనే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన బంధువులు కానీ భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రేమ లేనే లేదు, అసలు వాళ్ళ దగ్గర కామక్రోధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ప్రేమ అపేక్ష చేసి ఏం లాభం, మనం మూర్ఖులమా లేకపోతే వాళ్ళని బ్లేమ్ చేయాలన్నా? లేనోడిని అడుక్కొని వాడు ఇయ్యట్లేని మళ్ళీ డిప్రెషన్లోకి పోతున్నట్టున్నది అది. అయితే ఆవిడ ఏమంటుందంటే నాతోటి అదేంటంటే మీలాంటి వాళ్ళు అయితే అన్ని వదిలిపెట్టేసింది కాబట్టి పాసిబుల్ అవుతుంది, కానీ మేము అందరం ఉన్నాము అట్టెట్లా పాసిబుల్ అవుతుంది మాకు అంటున్నది కదా. మేము వాళ్ళతో ఎక్స్పెక్ట్ చేస్తాం కదంటే మీకు ఫిలాసఫీ అర్థం కాలేదా అమ్మ, నేను చెప్పినా కదా వాళ్ళ దగ్గర లేదని, బిచ్చగాని దగ్గర ఎందుకు అడుక్కుంటున్నారు మీరు అంటే. నేను లేదు అయినా ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే మళ్ళాటప్పుడు ఏంటి, తన్నులు తినడానికి రెడీ అయిపోవాలి. నన్ను ఎవరు ప్రేమించట్లే, తన్నులు తింటున్నా, కష్టాలు పడుతున్నా అని గురువు గారి దగ్గరకు వచ్చి అడగొద్దు. అందులో లేదు ఇంట్లో నుంచి బయటపడని చెప్తుంటే అటెట్లా బయటపడతా అంటే మళ్ళీ తన్నులు తిట్టడానికి సిద్ధం కావాలి కదా. అయితే ఇదంతా కటాఫ్ చేసుకొని భగవంతు అంతా ఈ వ్యామోహం అంతా కటాఫ్ చేసుకొని భగవంతుడినన్నా మునిగిపోవాలి మీకు ఆనందం కావాలంటే. లేదు నాకు అది వల్ల కాదు, నేను చేయడానికి సిద్ధంగా లేనంటే ఇట్లా తన్నులు తింటానికన్నా సిద్ధంగా ఉండాలి. మళ్ళీ గురువు గారి దగ్గర నేను తన్నులు తింటున్నా, కష్టాలు పడుతున్నా అని చెప్పొద్దు అనమాట. అర్థమైందా పాయింట్ మీకు? సో అదే ఈ 2 పాయింట్లో కొద్దిగా ఇన్సైట్స్ మీకు దొరుకుతాయని నేను చెప్తున్నాను. ఏమైనా చెప్పండి మళ్ళీ లాస్ట్ ఎంతవరకు నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు చెప్తే మనం మొదలుకోదాం. చెప్తారా ఎవరైనా? ఒక పాయింట్ చెప్తాను గురుజీ. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ లోనే గురు వేదాంత వాక్యాల్లో ఆదవ శ్రద్ధ గురించి ఒక పాయింట్. వెరీ గుడ్ కరెక్ట్ వర్డ్ వాడుతున్నారు, ఆదవ శ్రద్ధ. అదే గుర్తొచ్చింది గురుజీ మీరు చెప్తుంటే. ఆ శ్రద్ధ అనేది ఎలా కలుగుతుంది అంటే విశ్వాసము ప్లస్ సుదృఢ నిశ్చయం, వెరీ గుడ్. రకాలుగా ఆ శ్రద్ధ అనేది కలుగుతుంది. అంటే విశ్వాసము అంటే శ్రద్ధ 2 రకాలుగా ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, తర్వాత సుదృఢ నిశ్చయం. విశ్వాసం వచ్చిన తర్వాత నిశ్చయం కలగాలి. నాకు కలుగుతుంది. విశ్వాసం అవుతున్నది గురువు గారు మీరు మీద, కానీ నిశ్చయం చేసుకోబుద్ధి కావట్లేదు నాకు, ఇంకా సంసారంలోనే తన్నులు తినాలని ఉన్నది అంటే ఇదేం చేయలేము మనం. విశ్వాసంకి ఫలం ఏంటిది? నిశ్చయం తీసుకోవడం. ఓహో గురువు గారు చెప్తుందంతా కరెక్టే, అక్కడ ప్రేమ ఉంది ఇక్కడ ప్రేమ లేదు, అక్కడ ఆనందం ఉంది ఇక్కడ ఆనందం లేదు, ఇక్కడ దుఃఖం ఏదైతే పడుతున్నాడో ఇది పోవాలంటే ఏం చేయాలి, దీన్ని వదిలిపెట్టాలి. అక్కడ ఆనందం ఏదైతే దొరుకుతుందో అది పొందాలంటే ఏం చేయాలి, దాన్ని పట్టుకోవాలి.
కారం వద్దు అంటే మిరపకాయను వదిలేసేయాలి, స్వీట్ కావాలంటే రసగుల్లాలు తినాలి కదా. అట్లనే దుఃఖం వద్దంటే మాయాన్ని వదిలిపెట్టేసేయాలి. ఆనందం కావాలంటే భగవంతుడిని గురువు గారిని పెట్టుకోవాలి. ఈ తత్వం అర్థమైనాక ఏం చేయాలి, నిర్ణయం చేసేసుకోవాలి, ఇక ఇది నాకు వద్దు అదే కావాలని చెప్పి గురు శరణాగతిలోకి వెళ్ళిపోవాలి. ఓకే, రైట్, ఆదవ శ్రద్ధ. నెక్స్ట్ ఈ పాయింట్, ఈ విశ్వాసం కలగడానికి వేదాంత వాక్యాల పట్ల మనం ద్వారా విశ్వాసం అనేది డెవలప్ అవుతుంది. వేదాంత వాక్యాలు ఒక్కటే కాదు, గురు వేదాంత వాక్యేషు, గురు వేదాంత వాక్యం, గురు వాక్యములలో ఇప్పుడు వేదాంత వాక్యాలు గురువు గారు చెప్తున్నారు. వేదాంత వాక్యముల మీద కూడా విశ్వాసం రావాలి. వేదాంత వాక్యాలను మనకు నిరూపిస్తున్నటువంటి గురువు గారి మీద కూడా విశ్వాసం రావాలి. ఎప్పుడు కలుగుతుంది గురువు గారి మీద విశ్వాసం అంటే, ఎప్పుడైతే గురువు గారు యుక్తుల ద్వారా వాటన్నిటిని ప్రతిపాదిస్తుంటారో, అవి చాలా పర్ఫెక్ట్ గా ప్రతిపాదిస్తుంటే అబ్బా ఎంత బాగా చెప్తున్నారని విశ్వాసం వస్తుంది అనమాట. అవునా, ఒక్క వాక్యమే. సో దీని నెక్స్ట్ స్టెప్ ఎవరైనా చదువుకున్నారా? ఆదవ్ శ్రద్ధ తర్వాత 9 స్టేజెస్ చెప్పే కదా. గురువు గారి దగ్గర ఆశ్రయం పొందడం. వెరీ గుడ్. దాన్ని ఏమంటారు? సాధు సంగమం. వెరీ గుడ్, సాధు సంగమం. ఇంతకుముందు చెప్పాం కానీ సత్సంగం అని. ఆదవ్ శ్రద్ధ తర్వాత సత్సంగం చేయాలి అంటే ఒక సద్గురువు దగ్గరకు పోయి ఆయనను ఆశ్రయించాలి. ఆశ్రయించి ఇవాళటి నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తానని ఆయనకు సమర్పణ అయిపోవాలి. మన మనస్సు సమర్పణ అవ్వడం అంటే ఏంటిదంటే, మన మనస్సును బుద్ధిని మన సర్వస్వం ఆయనకు ధారపోసేయాలి. ఇక నాది అంటే ఏది పెట్టుకోవద్దు కదా. నేను నీ వాడినే, నాకు సంబంధించిన నా సర్వాంశం కూడా నీదే అన్నట్టు ఆయనకు సమర్పణ అయిపోలే. ఎందుకంటే నాకు నాది ఏమి ఉంచుకున్నా కానీ మనకేమైతుందంటే అది బంధానికి కారణమవుతుంది. అవునా, ఇది నెక్స్ట్ లెసన్లో వస్తుంది, ఇంకా ఫ్యూచర్లో వస్తుంది. ఇది కూడా వచ్చినందుకు ఇక్కడ డిస్కస్ చేస్తాను నేను. పాయింట్ వచ్చినందుకు నాకు ఈ మాట విన్న తర్వాత అమెరికా నుంచి ఒక స్టూడెంట్ మళ్ళీ వెంటనే ఫోన్ చేసాడు నెక్స్ట్ డే, ఎవరైతే క్లాస్ తీసుకుంటున్నారో నా దగ్గర. అతను అన్నాడు, అసలు ఇది ఎట్లా ఉంటుంది ఈ స్వరూపం అని చెప్పి. సమర్పణ అవడం అంటే దాని స్వరూపం ఎట్లుంటుంది నాకు అర్థం కావట్లేదు ఇంకా క్లియర్గా. అంటే నేనేం చెప్పానంటే, ఏదైనా కానీ ఇక్కడ అనుభవానికి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైతే చేస్తున్నామో అదే గురువు గారికి చేయాలి. అవునా, ఫ్యూచర్లో వస్తుంది. కానీ ఈ ప్రశ్న కూడా వచ్చింది. మనం ఎవరైనా ప్రశ్నలు అడుగుతుంటే వాటిని ఇక్కడ చెప్పుకుంటూ ముందరికి పోతే ఏమైతే క్లారిటీ, మీకు కూడా క్లారిటీ వస్తుంది వేరే వాళ్ళు చెప్పిన ప్రశ్న. అవునా, సో నేను మీకు ఒక భజనల లైన్ చెప్తానమాట. అవునా, ప్రథమ నమన గురువర పుని గిరిధర జోయి శ్రీ గురువర సోయి శ్రీ గిరిధర ప్రథమ నమన గురువర పుని గిరిధర. నేను ప్రథమము గురువు గారికి నమస్కారం చేస్తాను. ఇది నెక్స్ట్ వస్తుంది ఈ పాట మనకు. ఈ డౌట్ క్లియర్ చేయడానికి ఇప్పుడే చెప్తున్నాను. చాలా మందికి సమర్పణ అంటే ఏంటిదో అర్థం కావట్లేదు, ఏదో అబ్స్ట్రాక్ట్ టర్మ్ లాగా ఉన్నది. ప్రథమ నమన్, ఫస్ట్ నేను గురువు గారికి నమస్కారం చేస్తాను, తర్వాతనే గిరిధరికి చేస్తాను. అదేంటిది భగవంతునికి చేయాలి కదా. మామూలు మనిషి గురువుకి ఎందుకు చేయడం అంటే, జోయి శ్రీ గిరిధర్ సోయి శ్రీ గురువరు, జోయి శ్రీ గురువారు సోయి శ్రీ అంటే ఈ గురువే, ఆ గిరిధరే గురువులాగా వచ్చాడు నీ గురించి. ఎందుకంటే ఈయన భగవంతునితో కనెక్ట్ అయినందుకు ఏమైతే భగవంతుని సర్వస్వం ఈయనకు వచ్చేసింది. అపహత పాప్మ విజరో మృత్యురు విశోకో అవిజిగత్సో అభిపాస సత్యకామ సత్య సంకల్ప అని భగవంతునికి 8 గుణాలు ఉంటాయని చెప్తారు మనకు ఉపనిషత్తులో. ఆ 8 గుణాలు భగవంతుని కనెక్ట్ కాగానే జీవునికి వచ్చేస్తాయి. ఒకటే ఒకటి రాదు భగవంతుని దగ్గర నుంచి జీవునికి. ఏంటిది? సృష్టి స్థితి లయలు చేసేది మాత్రం జీవునికి రాదు. మిగతా అంత ప్రేమ కూడా వచ్చేస్తుంది. సత్యకామత్వము, సత్య సంకల్పత్వం, ముసలితనం లేకపోవడం, రోగం లేకపోవడం, ఆకలి లేకపోవడం, దప్పులు లేకపోవడం అన్నీ వచ్చేస్తాయి ఆయనకు. ఒట్టి సృష్టి స్థితి లయలు చేయడం మాత్రం రాదు. ఆ సృష్టి స్థితి లయలు గురువుగారు దేవుడు ఇస్తా అన్నా జీవుడికి గురువుగారు తీసుకోరు. దాన్ని ఏం చేసుకుంటారు? చెత్త చెదర మళ్ళీ దీన్ని సృష్టించడము. జీవుడు మళ్ళా ధ్వంసం చేస్తుంటాడు, వాని కోసం మళ్ళా సృష్టించడం, వాడు మళ్ళా ధ్వంసం. ఎందుకు ఈ నెత్తి నొప్పి? మనకు భగవంతుడిని ప్రేమించుకుంటూ హాయిగా ఆయనకు సేవ చేసుకుంటూ ఉండొచ్చు కదా. అది మాత్రం భగవంతుని దగ్గరనే ఉంటుంది. భగవంతుడు జీవుడికి ఇవ్వడు. జీవుడికి ఇచ్చినా కానీ జీవుడు వద్దంటాడు, నాకు ఇదంతా నీ దగ్గరనే ఉంచుకో, నాకు వద్దు, నాకు నువ్వే కావాలి, నీ సేవ కావాలంటాడు. అవునా?
हरे गुरु कृपा सदा सब हे पर अंतःकरण पात्र पावन कर तन मन धन लास्ट लाइन के వెళ్ళిపోతున్నా చరణ అర్పణ గురు చరణ అంటే మన దగ్గర ఏముంటుందంటే మూడు ఉంటాయి తన్ మన్ ధన్ అంటే శరీరం ఉంటుంది మనస్సు ఉంటుంది మన కోరికలు తీర్చుకోవడం కోసం సంసారం నడుపుకోవడం కోసం మనం ధనం సంపాదించుకుంటాం ఈ మనస్సుతో ఏం చేస్తుంటాం అంటే నిరంతరము ఈ భూమి మీద ఉన్న వాళ్ళ కోసము ఇక్కడ ప్రకృతిలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి ఎట్లా భౌతికమైన సుఖాలను ఏర్పరచాలని చెప్పేసి నిరంతరం ప్లానింగ్ చేస్తుంటది ఈ మైండ్ మన సుఖం కోసమన్నా భౌతికమైన వాళ్ళ మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ సుఖం కోసమన్నా కానీ నిరంతరం ఇది ప్లానింగ్ చేస్తుంటుంది అనమాట సో దాన్ని ఏం చేయాలి సమర్పణ చేయాలంటే ఇక్కడ ప్లానింగ్ చేయడం బంద్ చేసి అక్కడ ప్లానింగ్ చేయడం మొదలు పెట్టాలి గురువు గారి గురించి నిరంతరం గురువు గారికి ఎట్లా సేవ చేయాలి గురువు గారి గుణాలను పడాలి మన్ అయిపోయింది తన్ని ఏంది శరీరం కూడా ఏం చేస్తాము పొద్దున్న లేస్తుంటే గొడ్డు చాకరీ చేసుకుంటూ ఈ సంసారంలో ఉన్న వాళ్ళని ఎట్లా సుఖపెట్టాలని మనం అనుకుంటున్నాం కానీ యాక్చువల్ ఏమవుతుందంటే ఈ సంసారంలో ఉన్న వాళ్ళని ఎట్లా నరకానికి పంపించాలని ప్లానింగ్ చేస్తున్నట్టున్నది మనం ఎందుకంటే మీరు ఎంతెంత వాళ్ళకు భౌతికమైన పదార్థాలు తెచ్చిపెడుతుంటే వాళ్ళు అంతంత దాన్ని సేవించడం వల్ల వాళ్ళకి దేహాత్మాభిమానం పెరుగుతుంది దేహాత్మాభిమానం పెరిగితే కామక్రోధాలు పెరిగి ప్రకృతికి విరుద్ధంగా పనిచేసి పాపం తెచ్చుకొని వాళ్ళు నరకానికి పోతారు ఫస్ట్ ఇక్కడ దుఃఖాలు పడతారు వాళ్ళ సుఖం కోసం నేను పని చేస్తున్నా అనుకుంటున్నాం మనము సో ఇక్కడ నరకానికి పోతుంటాము అక్కడ మన చనిపోయిన తర్వాత నరకానికి పోతాము ఇక్కడ నరకయాతనలు పడుతుంటాము దీని తర్వాత 84 లక్షల యోనులు అంటే ఏదైతే వాళ్ళని సుఖపెడుతున్నాం అనుకుంటున్నామో వాళ్ళకు కష్టాలను తెచ్చిపెడుతున్నాము దేహాత్మాభిమానం పెంచి వాళ్ళకంత సామగ్రి ఏర్పాటు చేసి నరకానికి పంపిస్తున్నాము భగవద్ విరుద్ధమైన పని చేసినందుకు తర్వాత 84 లక్షల యోనులకు పంపిస్తున్నాము అందుకని తను కూడా భగవంతుని శరీరంలో పెట్టాలి ధన్ అంటే సామగ్రి కూడా మనం ఎంతెంత సంపాదించుంటామో ధనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే స్పెండింగ్ పవర్ అంటారు అవునా మీరు ఒక 10,000 5,000 అట్లా సంపాదిస్తున్నారు అనుకోండి నల్లకుంటలో మా దగ్గర కూరగాయల మార్కెట్ ఉంటుంది అక్కడ పోయి కొనుక్కుంటాం మళ్ళా నల్లకుంటలో కొందరు ధనికులు అయిపోయి 25,000 50,000 అయిన తర్వాత మాల్కు పోవడం మొదలు పెడతారు ఆ కూరగాయల మార్కెట్లో పోరు ఆ మాల్కు పోయినప్పుడు పోనీ కూరగాయలకు పోయినప్పుడు కూరగాయలు కొంటాడా స్పెండింగ్ పవర్ ఎక్కువ ఉన్నందుకు అక్కడ ఏమేమో తినుబండారాలు తెచ్చుకుంటుంటారు తినటానికి సో ధనం అనేటువంటి స్పెండింగ్ పవర్ అంటే ఎంతెంత డబ్బు మీ దగ్గర ఎంత తయారవుతుంటుందో అంతంత మీరు ఉపభోగానికి మనకు వస్తుంది ఉపభోగం చేస్తుంటారు మీరు దాన్ని అందుకనే ఎంత అవసరం ఉందో అంతనే ధనం ఉంచుకొని మిగతా అంతా గురువు గారు సమర్పిస్తుంటే ఏమవుతుందంటే అది గురువు సేవకి భగవంతుని సేవకు పోతున్నది కాబట్టి మీదంతా దివ్యమైన దీనిలాగా కన్వర్ట్ అవుతున్నది అనమాట అట్లనే శరీరం ద్వారా గురువు గారికి సేవ చేస్తుంటే ఆ పని దివ్యమైన దానిలాగా కన్వర్ట్ అవుతున్నది మానసికంగా గురువు గారి గురించి ఆలోచిస్తుంటే దివ్యత్వం వస్తున్నది అనమాట ఈ మూడింటిని తీసుకొని ఇక్కడ పెట్టినాం అనుకోండి అప్పుడు మనకేమవుతుంది ఈ మూడు నరకానికి దారి తీస్తున్నాయి 84 లక్షల యోనులకు దారి తీస్తున్నాయి దుఃఖాలకు దారి తీస్తున్నది ఇదే మూడుని తీసుకుపోయి గురువు గారికి సమర్పిస్తే మనకు అన్ని దివ్యం లాగా కన్వర్ట్ అయిపోతుంటాం అంటే దివ్యమైన ప్రేమ మనకు లభిస్తుంది అంతఃకరణ శుద్ధి అవుతుంది ఎందుకంటే ఆ మనీని మనము మన కోసం స్పెండ్ చేయకుండా గురువు గారికి ఇచ్చేస్తున్నాం కదా మన దగ్గర ఉంటే ఏమవుతుంది అంతఃకరణ మాలిన్యం అవుతున్నది ఆయనకి ఇచ్చడం వల్ల ఏమవుతున్నది అంటే అంతఃకరణ శుద్ధి అవుతున్నది అవునా తర్వాత మళ్ళా ఆయనతో కనెక్ట్ అవుతున్నాము మళ్ళా ఆయనకు సేవ రూపంలో చేస్తున్నాం కాబట్టి ప్రేమ కూడా పెరుగుకుంటూ పోతుంటుంది అనమాట ఇది ఈ స్వరూపంలో ఉంటుంది సో గురువు గారితో సాధు సంఘం చేసి సమర్పణ చేయాలి నెక్స్ట్ స్టెప్ ఆ సమర్పణ ఎట్లా ఏ రూపంలో ఉంటుంది అంటే తన్ మన్ ధన్ అనేటువంటిది గురువు గారి దగ్గర పడేసేయాలి ఇంత కాలం మనము సమర్పణ అని మాట్లాడుకుంటున్నాం కానీ వినే వాళ్ళందరికీ ఏదో అబ్స్ట్రాక్ట్ గా కనబడుతున్నది అందుకనే వాడు వెంటనే ఫోన్ చేసి అడిగాడు ఇది ఏ రూపంలో ఉంటుందండి సమర్పణ అని సో దానికి ఇది అన్నమాట ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏముంది అనార్థ నివృత్తి కాదు ఫోర్త్ స్టెప్ అది సాధు సంఘం చేసిన తర్వాత ఏం చేయాలి గురువు గారికి సమర్పణ మన సర్వస్వం గురువు గారికి సమర్పణ చేసిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్
మార్గంలో మూడో స్టెప్ ఏంటిది? విన్నారా మీరు? ఆ టేప్ మళ్ళీ విని నోట్స్ రాసుకోలేదు ఎవరు? చాలా ఇంపార్టెంట్ లెసన్. అంటే మీరు ప్రేమలో ఎక్కడున్నారో మీకు ఎట్లా తెలుస్తుంది? మార్గంలో ఎక్కడున్నారో. ఇంకా సేవలో శ్రద్ధ కూడా కలగలేదా? సాధు సంఘం చేశారా లేదా? సమర్పణ అయిందా లేదా? సేవలో ప్రేమ మార్గం, ప్రేమ అదే మార్గం థర్డ్ స్టెప్ ఏంటి? థర్డ్ స్టెప్ ఏంటిది? అదే ప్రేమ మార్గం. కాదు, అనుకో టర్మ్ ఉంది, సేవ టెక్నికల్ టర్మ్. అంటే మీరు వినలేదు కాబట్టి మీరు గుర్తులేదు. చెప్పలేరు. గుర్తులేదు. గుర్తులేదు. ముందరికి పోదామా లేకపోతే నెక్స్ట్ విని నాకు చెప్తారా? మళ్ళీ ఒకసారి విని చెప్తాం గురుజీ. నెక్స్ట్ స్టెప్ భజన క్రియ. భజన క్రియ అంటే భజించడం, సేవ చేయడం అన్నమాట. భజ్ సేవాయాం అనే ధాతువుతోటి భజించడం ఒకటి. భజ అంటే భావన అని కూడా అర్థము. ఎక్స్టర్నల్ గా సేవ చేస్తాము, ఇంటర్నల్ గా భావన చేస్తాము, అర్థ భావన చేస్తాము. ఇది గురువు గారి దగ్గర అభ్యాసం చేస్తాం. థర్డ్ స్టెప్ సత్సంగం చేసింది అంటే మనకు ఉన్నదంతా గురువు గారు సమర్పణ చేసి అక్కడ కూర్చుంటామా ఊరికే? మనం గురువు గారి దగ్గర సాధన నేర్చుకుంటాం కదా. ఆ సాధన ఎన్ని రూపాయలు ఉంటుంది? 4. అదేమో యోగానికి అంగాలు. సాధన అనేటువంటిది గురువు గారు మనకు సాధన చెప్పేది ఏదైతే ఉందో, యోగానికి అంగాలు 4: కర్మ, సన్యాసము, ధ్యానము, జ్ఞానము. ఇవన్నీ కదా. సేవ ఎట్లా ఉంటుంది అంటే గురువు గారు చేసే సాధన ఎన్ని రకాలుగా చేయిస్తారు మనను? బయటికి సేవ, అంతరంగా అర్ధభావనతో ఉంటుంది. వెరీ గుడ్, ఇట్లా చెప్పాలి. సో భజన క్రియ అనేలా భజ్ అనే దానికి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఇవాళ ఇంకొక పాయింట్ వస్తున్నది, బాగా జ్ఞాపకం ఉంచుకోండి. మీరు సంస్కృతం పదాలను పట్టుకున్నారు అనుకోండి, ఈ విషయాలు ఈజీగా అర్థమవుతాయి. నేను తెలుగులో ఇట్లా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. భజ్ అంటే దానికి 2 ఉన్నది. ఒకటి భావన అని అర్థము, ఒకటి సేవ అని అర్థము. సో ఆటోమేటికల్లీ 2 వచ్చేసినాయి మీకు. భజన క్రియ చేయడం అంటే ఏంటిదంటే ఎక్స్టర్నల్ గా గురువు గారు సేవ చేయిస్తారు. భజన మన సాధన అనేటువంటిది ఈ 2 రూపాయలకి ఎందుకు ఉంటుంది? సేవ రూపంలో, అర్థభావన రూపంలో. చెప్పండి. గురువు గారిని బాహ్యంగా గురువు గారిని అది అర్థమైంది. గురువు గారికి సేవ చేయడం ఒకటి, లోపల భావన చేయడం ఒకటి. 2 రకాలుగా సేవ ఉంటుందని చెప్పారు కదా. ఈ 2 రకాల సేవ ఇస్తారు కదా. ఈ 2 రకాలుగా సాధన ఎందుకు ఉంటుంది అంటున్నా నేను. 2 రకాలు ఉంటేనే కదండి. లాస్ట్ టైం చెప్పారు కదా, ఆన్సర్ బాగా డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ 2 సాధన అంతఃకరణ శుద్ధి కాదు. సాధన ఈ 2 రకాలుగా చేయిస్తున్నారు, ఎందుకు ఉంటుంది ఈ 2 రకాలుగా? ఈ ప్రశ్నకు డైరెక్ట్ ఆన్సర్. గురువు గారు తృప్తి పడితేనే ప్రేమ దొరుకుతుంది. దగ్గరకు వచ్చారు కానీ డైరెక్ట్ ఆన్సర్ రాలేదు. దగ్గర వచ్చేసింది, వర్డ్ దొరికిపోయింది మీకు. సాధన 2 రకాలుగా ఉంటుంది అని ఎందుకు చెప్పాలి? సేవ ఇంకా అర్థభావన రూపంలో సాధన చేయిస్తున్నారు అంటున్నాం కదా. ఈ 2 రకాలుగానే ఎందుకు ఉంటుంది సాధన? దగ్గరకు వచ్చారు మీరు కానీ ఆన్సర్ ఇవ్వరావట్లేదు. ఎందుకంటే మీరు చింతన చేయట్లేదు. ప్రాబ్లమే. చింతన చేయకపోవట్ల మీకు బోధన శ్రవణం చేసిన తర్వాత యుక్తుల ద్వారా దాన్ని పట్టుకొని మననం చేస్తే కదా అది నిలిచేది మన లోపల. చెప్పండి నాతో. రుచి పొందడం కోసం కాదు. గురువు గారి తృప్తి కోసం చేసే కాదు. మీరు నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోతున్నారు. సాధన ఈ 2 రకాలుగా ఎందుకు ఉంటుంది అంటే డైరెక్ట్ ఆన్సర్ కావాలి నాకు. చెప్తున్నాను, వినండి, నన్ను చూడండి, నాతో పాటు అనండి. మనము ప్రేమ పొందే ప్రయత్నం చేస్తున్నాం కదా. ప్రేమ అనేది పురుషార్థం కదా. ప్రేమ అనేటువంటిది, ప్రేమ యొక్క అభివ్యక్తి ఎక్స్టర్నల్ గా సేవ రూపంలో, ఇంటర్నల్ గా అర్థభావన రూపంలో ఉంటుంది. కాబట్టి ప్రేమను పొందడం కోసం సేవ ఇంకా అర్థభావన చేయిస్తారు. ఇంత క్లియర్ గా చెప్పరావాలి. ఇది అనుకున్నాము, చాలాసార్లు అనుకున్నాం, 10 సార్లు అనుకున్నాము. ఈ రికార్డింగ్లు రేపు వినేవాళ్ళు ఏమంటారు తెలుసా? ఎవరైతే ఫ్యూచర్ లో వింటారు కదా, యూట్యూబ్ లిస్ట్ ఏంట్రా మాటికి చెప్పిందే చెప్తున్నాడు ఏంటి గురువు గారు అనుకుంటారు. మీరు ఆన్సర్ ఇవ్వట్లేదు, నేను మాటికి చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, మళ్ళీ చెప్పండి. గురువు గారు భజన క్రియల గురువు గారికి శరణాగతి అయిపోయి తన్ మన్ ధన్ ఆయనకు మొత్తం సమర్పించుకున్న తర్వాత ఆయన మీకు భజన క్రియ స్టార్ట్ చేస్తారు. అవునా?
భజన క్రియలో ఆయన ఏం చేస్తున్నారంటే భజ్ అనే దానికి 2 రకాలుగా మీనింగ్ ఉన్నది. ఎక్స్టర్నల్ గా సేవ, ఇంటర్నల్ గా అర్థభావన చేయిస్తారు. దీనికి నేను ప్రశ్న ఏమడుతున్నా అంటే గురువు గారు సాధన సేవ అర్థభావన రూపంలో ఎందుకు చేయిస్తున్నారు అంటే ఏంటిది ఆన్సర్? డైరెక్ట్ గా చెప్పండి. ప్రేమ కోసం. ఇట్లా చెప్పండి, నేను ఇట్లా చూపిస్తున్నా మీకు. ఇది ప్రేమ, ఇది జ్ఞాపకం ఉంచుకోండి ముద్ర. ప్రేమ యొక్క పొందడం కాదు, ప్రేమ యొక్క ఇట్లా చెప్పండి, నాతో పట్టానండి మళ్ళా. ప్రేమ యొక్క అభివ్యక్తి ఎక్స్టర్నల్ గా సేవ రూపంలో ఉంటుంది కాబట్టి సేవ ద్వారా ప్రేమనిచ్చే ప్రయత్నం చేస్తారు. ప్రేమ యొక్క అభివ్యక్తి ఇంటర్నల్ గా అర్థభావన రూపంలో ఉంటుంది కాబట్టి అర్థభావన ద్వారా ప్రేమనిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మనం అసలు సాధన ఎందుకు చేస్తున్నాము? ప్రేమ పొందడం కోసం కదా. అయితే ప్రేమకు సేవ, ప్రేమ పొందాలని నేను వస్తే నువ్వు ప్రేమనే ఇవ్వు నాకు డైరెక్ట్ గా. ఈ అర్థభావన, ఈ సాధన ఎందుకు, సేవ ఎందుకు చేయిస్తున్నావు నాతోటి? డైరెక్ట్ ప్రేమించడం నేర్పించంటే నీ దగ్గర ప్రేమ లేదు కదా బాబు, ఎట్లా ఇస్తా నేను కదా. సో నేనేం చేస్తా అంటే ప్రేమ యొక్క అభివ్యక్తి అంటే ఎట్లా ఉన్నదంటే, నా ఆశ్రమానికి రావాలంటే హైదరాబాద్కు మీరు దిగారనుకోండి, నా ఆశ్రమానికి దారి అక్కడ దాకా పోతుంది కాబట్టి మెహదీపట్నం దాకా. నా ఆశ్రమం రావాలంటే మెహదీపట్నం నుంచి బయలుదేరితే మా ఆశ్రమానికి వస్తారు. అట్లా అన్నట్టు ప్రేమ అనేటువంటిది సేవ రూపంలో, అర్థభావన రూపంలో ఉంటుంది కాబట్టి ప్రేమను పొందడం కోసం సేవ అర్థభావన చేయిస్తారు అనండి. బాగా గట్టిగా, ఇది మెయిన్ పాయింట్. మీరు ముందర పోలేరు ఈ పాయింట్లు కింద పట్టుకోకపోతే. చెప్పండి, యుక్తుల ద్వారా, యుక్తితో సహా చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్పండి ఎవరన్నా. ప్రేమ యొక్క అభివ్యక్తి సేవ ద్వారా అర్ధభావన ద్వారా ఉంటుంది కాబట్టి గురువు గారు అట్లా ఇంకో కొద్ది క్లియర్ చెప్పండి. ప్రేమ యొక్క అభివ్యక్తి ఎక్స్టర్నల్ గా సేవ రూపంలో ఉంటుంది, అట్లా చెప్పండి. ప్రేమ యొక్క అభివ్యక్తి సేవ రూపంలో ఉంటుంది, సేవ రూపంలో ఉంటుంది, అంతరంగా ఇంటర్నల్ గా అర్ధభావనగా ఉంటుంది. కాబట్టి మీకు ప్రేమ ఇవ్వాలంటే గురువు గారు ఏం చేస్తారు? బాహ్యంగా సేవను, అంతరంగా అర్ధభావన చేయిస్తారు. ఎందుకంటే వీటి అభివ్యక్తి అది కాబట్టి. ఇది ఇటుపోతుంది కాబట్టి దాన్ని పట్టుకుంటే ఇటు వచ్చేస్తుంది, ఇది ఇటుపోతున్నది కాబట్టి దాన్ని పట్టుకుంటే ఇది వచ్చేస్తుంది. సింపుల్. ఇలా గట్టిగా చెప్పడం నేర్చుకోండి, బాగా అర్థమైందా? వెరీ గుడ్. దీన్ని ఏమంటారు? భజన క్రియ అంటారు, అవునా? దీని నెక్స్ట్ స్టెప్ ఏమైతుంది? ఇప్పుడు వస్తుంది మీరు చెప్పిన 4th స్టెప్. వాణి చెప్పండి. అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి అంటే ఏంటిది? పదాలను విడదీసి మరీ చెప్పడం నేర్చుకోండి నా దగ్గర. అనర్థాలు ఏవంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్య. ఇది మీనింగ్ చెప్తున్నారు. నేను ఇంతకు ముందు భజ్ అనే పదంలో నుంచి 2 తీసినా కదా. ఇట్లా మీరు అనర్థము అనే పదం నుంచి తీయండి మీనింగ్. అనర్థము అంటే ఏంటిది? అనర్థము అంటే అంటే నెగిటివ్ కదా, అంటే నెగిటివ్ అర్థము. అర్థం అంటే ఏంటిది? ఇది కూడా లాస్ట్ ప్రయోజనం. వెరీ గుడ్, ప్రయోజనం. వెరీ గుడ్, చాలా బాగా. ఇంత కరెక్ట్ గా చెప్పాలి, అప్పుడు నాకు సంతోషం ఇస్తుంది. ఇదే గురువు గారిని తృప్తిపరచడం అంటే. అర్థం కాలే? అర్థము అంటే ప్రయోజనము, అవునా? మన ప్రయోజనం ఏంటిది? ప్రేమను పొందడం. జీవునికి 2 ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి జీవుడు ఏం పని చేస్తున్నా గానీ, ఉద్యోగం సంపాదిస్తున్నా, పెళ్లి చేసుకున్నా, పిల్లలను కంటున్నా, పవర్ తెచ్చుకుంటున్నా, ఏం చేస్తున్నా కానీ, బయట విహారానికి పోయినా కానీ 2 కోసం, ఆనందం కోసం చేస్తున్నారు. సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ప్రేమ కోసం. పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు? ప్రేమ కోసం. పిల్లల్ని ఎందుకు అంటున్నారు? ప్రేమ కోసం. ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తున్నారు? ప్రేమ కోసం. చేతనతత్వం యొక్క నేచర్ అది. ప్రేమ కలిగి ఉండడము, ఆనందం కలిగి ఉండడము. భగవంతుడిని 2 రకాలుగా డిఫైన్ చేస్తారు ఉపనిషత్తులో, తైత్తిరీయ ఉపనిషత్తులో. జన్మాది యస్యయతః అని అంటారు, సృష్టి స్థితి లయాలు చేసేవాడు అంటారు, కానీ అది ఎక్స్టర్నల్ గా, అది భగవంతుని యొక్క అంశ అయినటువంటి నారాయణుడు చేసే పని, మహావిష్ణువు చేసే పని. కానీ యాక్చువల్ గా భగవంతుడు లీలలో ఉన్నవాడు. నేను ఎట్లా వర్ణిస్తానంటే, ఆనందో బ్రహ్మేతి విజానాత్, ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే, ఆనందేన జాతాని జీవంతే. ఆనందం ప్రయంత, ఆనంద స్వరూపుడు అంటున్నారు. 2 ఏమంటున్నారు? రసో వైస, రసస్వరూపుడు అంటే ప్రేమను ఆస్వాదిస్తుంటాడు, ప్రేమను ఆస్వాదించి ఆనందాన్ని పొందుతున్నాడు. సో ఆనందము, ప్రేమ భగవంతుని యొక్క స్వరూపము కాబట్టి ఆయన అంశ అయినటువంటి నా జీవునికి కూడా ఆనందము, ప్రేమనే స్వరూపం. ఈ ప్రపంచంలో అది ఎక్కడుంది? ఆనందము, ప్రేమ భగవంతుని దగ్గర ఉంది. నేను ఎక్కడ వెతుకుతున్నా? మాయలో వెతుకుతున్నా, ఎక్కడైతే లేదో.
ఇక్కడ ఏమున్నది మళ్ళీ కేవలము మాయను భగవంతుడు ఏం వర్ణించాడు భగవద్గీతలో? నా లెక్చర్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఏంది భగవద్గీతలో భగవంతుడి మాయికమైన ప్రపంచంలో ఆనందం ఉందని చెప్పాడా? ప్రేమ ఉందని చెప్పాడా? లేదు. దీన్ని ఏమన్నాడు? 2 వర్డ్స్ యూజ్ చేశాడు. ప్రపంచం దుఃఖాలయం. వెరీ గుడ్. ఇంకోటి ఈ శ్లోకం బట్టి కొట్టుకోండి. అందుకనే మా ముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మను సంసిద్ధిం పరమాం గత. మహాత్ములు ఒకసారి నన్ను పొందిన తర్వాత దివ్యానందంలో ఉంటారు కానీ మళ్ళీ దుఃఖాలేమో అశాశ్వతమైన ఈ ప్రపంచానికి రారు అంటున్నాడు. అవునా? ఇప్పుడు మనం ఏం వెతుకుతున్నాం? ఆనందాన్ని దుఃఖాలయంలో పోయి వెతుకుతున్నాం మూర్ఖులు లెక్క. అందుకనే ఆవిడుతున్నా అట్లన్నా. అదేంటండి, మీరైతే అన్నదులు పెట్టిపోయింది కాబట్టి మీరు భగవంతులు ఉండగలుగుతారు, కానీ మేము వీళ్ళందరి ముందర వ్యామోహం వదులుకోండి ఎట్లంటే మన తన్నులు తింటాను రెడీగా అని చెప్పి ఆవిడతో నేను. నాకెందుకు చెప్తున్నావు నాకు కష్టాలు ఉన్నాయి, డిప్రెషన్ వచ్చింది అని? నివారణ, డాక్టర్ దగ్గరికి పోయేది నివారణ కోసమే కదా. నాకు డిప్రెషన్ వచ్చింది అంటే, అమ్మ డిప్రెషన్ ఎందుకు వచ్చింది? నీకు కావాల్సిన ప్రేమ లేని బిచ్చగాళ్ళ దగ్గర అడుక్కుంటున్నావు కాబట్టి వస్తున్నది. వాళ్ళ దగ్గర అడుక్కోవడం మంజాయి, వాళ్ళ దగ్గర లేనే లేదు. అదేంటంటే, అరే నైనా నీకు డిప్రెషన్ ఎందుకు వచ్చింది? రోజు పోయా బిచ్చగాడిని డబ్బులు అడుగుతున్నావు, వాడిని అడగకు, వాడి దగ్గర లేదు అంటే, అదేంటంటే అట్లా అంటారు, ఎందుకు అడగొద్దు వాడిని, నేను నాకు కావాలి కదా అంటే వాడి దగ్గర లేదయా నాయన, ఉన్నోని దగ్గర పోయి అడుక్కో. నేను నాకు డిప్రెషన్ వస్తున్నది, వాడు ఇవ్వట్లే, రోజు వాడు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లే నాకు అంటే కదా. సో దీన్ని ఏమంటున్నాడు భగవంతుడు అంటే, దుఃఖాలేమో అశాశ్వతము. అశాశ్వతం అనే పదం ఎందుకు వాడుతున్నాడు అంటే, మనకు అప్పుడప్పుడు సుఖం దొరుకుతున్నది కదా ఇక్కడ ఆ సుఖం దొరుకుతున్నందుకు మనకు సుఖం ఉన్నది అనుకుంటాం కాబట్టి ఆ సుఖం ఎక్కువ కాలం ఉండదు, ఇది పోతుంది, మళ్ళీ దుఃఖం వెనుక నుంచి ఆవరిస్తూనే ఉంటుంది, కొంతకాలమే ఉంటుంది. దుఃఖం మాత్రం పర్మనెంట్గా ఉంటుంది. అందుకనే దీన్ని దుఃఖాలేమ శాశ్వతం అని అంటున్నారు కదా. సో ఇప్పుడు అర్థము అంటే ఏంటిది? నా ప్రయోజనము, నా ప్రయోజనం ఏంటిది? ఆనందము ఇంకా ప్రేమ కదా. ప్రేమ అండ్ ప్రేమ, ఆనందం అనేటువంటిది ప్రేమ యొక్క ఆస్వాదన. ప్రేమ ఉంటే ఆనందం ఆటోమేటికల్ ఉంటుంది, మళ్ళీ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. నాకు భగవంతుని మీద ప్రేమ ఉందనుకోండి, ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాయి. ఎప్పుడు మీరు నన్ను టెన్షన్లు ఉన్నట్టు, సీరియస్గా ఉన్నట్టు ఎప్పుడు చూడడు. నిద్ర ఉన్నా లేకున్నా 24 గంటలు పనిచేస్తున్నా ఇట్లా ఆనందంగానే ఉంటాను నేను కదా. ఎందుకు? ప్రేమ ఉంటే ప్రేమ యొక్క ఆస్వాదనను ఆనందం అంటారు ఆటోమేటికల్లీ. అర్థమైపోయిందా? ఇది నా అర్థం, ప్రయోజనము. అనర్థం అంటే ఏంటిది? కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య. ఎందుకు అంటున్నారు అవి అనర్థాలని? అశాశ్వతమైన, అశాశ్వతం కాదు, దుఃఖం వస్తుంది, అట్లానే కాదు. నా ప్రయోజనానికి అడ్డొచ్చేదని ఫస్ట్ చెప్పండి. అర్థం అంటే ప్రయోజనం అనుకున్నాం కదా. అర్థానికి అడ్డొచ్చేటి లేదా అనర్థాలు అన్నట. వెరీ గుడ్. నా అర్థం ఏంటిది? ప్రేమ. ఇట్లా ఫస్ట్ ఆ వర్డ్ నుంచి మీనింగ్ చెప్పి దాని నుంచి ఆన్సర్ చెప్పండి. డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పకండి. నా ప్రయోజనానికి అంటే నా అర్థానికి అడ్డొచ్చేది కాబట్టి, దానికి విపరీతమైనవి కాబట్టి అది అనర్థములు అన్నమాట. ఏంటివి? ఇప్పుడు చెప్పండి. కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు. ఆ కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు అనేటువంటిది ఈ ప్రేమకు విషం లాంటివి. అది దీన్ని కంటామినేట్ చేస్తుంది. మన లోపల ప్రేమ లేకపోలేదు. పిల్లల పట్ల ప్రేమ ఉంది, భార్య పట్ల ప్రేమ ఉంది, భార్యకు భర్త పట్ల ప్రేమ ఉంది, కానీ ఎందుకు ఊరికే ప్రేమ ఉన్నా కానీ ఊరికే కొట్టుకుంటున్నాము, ఒకళ్ళొకళ్ళు హింసించుకుంటున్నాము, వాళ్ళని దుఃఖ పెట్టుకుంటున్నాం మనము అంటే, ఈ కామక్రోధం అనే విషం ఏమవుతుందో ఈ ప్రేమను విషపూరితం చేసేస్తుంది అన్నమాట కదా. మీరు ఒక పెద్ద డ్రమ్ ఉంది అనుకోండి, ఒక డ్రమ్ముల పాలున్నాయి, ఒక పెద్ద కుండల పాలున్నాయి. ఆ కుండల పాలల్లో ఒకటే ఒక చుక్క విషం కలిపి ఎవరికైనా ఇవ్వండి. ఇందులో ఒక చుక్క విషం కలిపా, మిగతా అంతా 1,00,000 బిందువులు పాలే, ఒక్కటే ఒక బిందువు విషం కలిపా, తాగు అంటే తాగుతాడా వాడు? ఎందుకంటే ఆ ఒక్క చుక్కనే వాడిని చంపేస్తుందని వాడికి తెలుసు, హాని కలిగిస్తుందని. అట్లనే మన ప్రేమ బాగా ఉండి ఒక్కటే ఒక్క చుక్క కామక్రోధాలు ఉన్నా కానీ పూర్తిగా విషమయం చేసేస్తుంది. అంటే ఏ ఆనందం రావాలో ఆనందం రాకుండా దుఃఖం కలిగేటట్టు చేస్తుంది అనమాట. అర్థమైంది కదా. సో అందుకనే వాటికి అనర్థాలు అన్నారు.
అంటే ప్రేమకు అడ్డొచ్చేవి ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో, ప్రేమకు విపరీతంగా ఉన్న కామక్రోధ లోభమో మదమాచారాలతో నిండిపోయి ఉన్నామో మనమందరము, దాన్ని క్లీన్ చేస్తే తప్ప గురువు గారు ప్రేమను వెయ్యలేరు. అందుకనే 4th స్టేట్లో ఏమైతుంది అనమాట, అనర్థ నివృత్తి. మీకు ఈ లెసన్ మనం ఇంకా అర్థభావన చేయాల్సి ఉంటుంది. మనం యాక్చువల్లీ మనము గురుదేవి శరణమే అయి మొదలు పెట్టేసి ఇవన్నీ నేర్చుకుంటున్నాము. కానీ మీరు పటపట ఆన్సర్ ఇస్తే మనం వెళ్ళిపోతుంటుంది, మళ్ళీ మొదటికి వచ్చినట్లు అవుతున్నది. నాకు పర్వాలేదు, లాస్ట్ టైం నేను చెప్పినాను, మీతో చెప్పిస్తున్నాను, పర్వాలేదా? ఇది కంటిన్యూ చేయన్నా, ఫినిష్ చేయన్నా దీన్ని? చేయండి. ఓకే. ఎందుకంటే ఇది అయితేనే ముందరికి పోతారు మీరు. ఇది రిపిటేషన్ అయినా కానీ లాస్ట్ క్లాస్కి ఈ క్లాస్కి తేడా ఉంటుందంటే మీతో చెప్పించుకుంటూ మరీ చేయిస్తున్నాను నేను. రైటా? రైట్. సో ఇప్పుడు చెప్పగలుగుతారు కదా బాగా అనర్థ నివృత్తి అంటే ఏంటిదో? నెక్స్ట్ క్లాస్లో కరెక్ట్గా చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. అనర్థ నివృత్తి, అనర్థములు అంటే కామక్రోధాలు అనకండి. అర్థము అంటే ప్రయోజనము, అనర్థం అంటే దానికి విపరీతంగా ఉన్నది. అంటే ప్రేమకు అర్థం అంటే ప్రేమ, ప్రేమకు అడ్డొచ్చేవి, ప్రేమకు విపరీతంగా ఉన్నవి. కాబట్టి ఎక్కడైతే కామం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండలేదు, ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు, ఎక్కడైతే అంధకారం ఉంటుందో అక్కడ వెలుతురు ఉండదు. కామం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట ఇది ఉండదు. ఈ రెండు ఒకళ్ళకొకటి విరోధం అనమాట కదా. దీనికి అది అనర్థము. కామం నుంచి పూర్తిగా విడిపడాలి. అంటే మన శరీరంలో ఏ మాత్రం నేను కోరికలను ఉపభోగించాలి అనే వాసన కించిత్ మాత్రం ఒక్కటే బిందువు ఉన్నా కానీ కదా, అది అనర్థం అన్నట్టు. అది మొత్తం నాశనం చేస్తుంది. ఒక్క లేశ మాత్రం కూడా ఉండద్దు అనమాట ప్రేమకు విరోధమైనది. ఒక సముద్రం నిండా, సముద్రం అంతా ఉండి ఆ సముద్రంలో ఒక్కటే ఒక చుక్క బిందు వేసి దాన్ని తాగు అన్నా ఎవడు తాగడు. సముద్రం అంత ఉంది కదా నీళ్లు, ఒక్కటే బిందు ఉన్నా తాగనట్టే ఇంత కామం ఉన్నా మొత్తం నాశనం చేస్తుంది ప్రేమను, అనర్థం. సో ఈ అనర్థాల నివృత్తి కలుగుతుంటుంది అనమాట ఎప్పుడైతే మీరు భజన క్రియ చేస్తారో. ఆ భజన క్రియలో మీరు ఏం చేస్తున్నారు? ప్రేమను పొందే ప్రయత్నం చేస్తున్నారు కదా. భజన క్రియలో గురువు గారు ఏం సేవ చేయిస్తున్నారు మీకు? ఎక్స్టర్నల్ గా సేవ, ఇంటర్నల్ గా అర్థభావన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ప్రేమ ఈ రెండు రకాలుగా అభివ్యక్తి అవుతుంది కాబట్టి ఈ రెండింటి ద్వారా ప్రేమను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రేమను మీరు ఈ భజన క్రియ చేస్తారో వీటికి అడ్డుపడుతున్నటువంటి కామక్రోధాలను తొలగించి మరీ ప్రేమ వస్తుంది. సూర్యుడు ఎప్పుడైతే వెలుగుతాడో ఆ వెలుతురు ఇచ్చే ముందర ఏం చేస్తున్నాడు తెలుసా? అంధకారాన్ని తొలగించి వెలుతురుని ఇస్తున్నాడు అనమాట మనకు. అవునా? అట్లానే గురువు గారు ఎప్పుడైతే మీరు గురువు గారు సమర్పణ అయిపోయి చెప్పినట్టు చేస్తున్నారు అనుకోండి, దాంతో తృప్తిపడి గురువు గారు తన దగ్గర ఉన్నటువంటి ప్రేమను మీకు ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తుంటారు కదా. ఆ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏంటంటే మీ లోపల ఉన్న అంతఃకరణ శుద్ధి, మీరు అంతఃకరణాన్ని మననమే చేసుకోగలుగుతారు కానీ శుద్ధి చేసుకోలేరు మీరు జీవులు. ఎందుకంటే మనస్సు అనేటువంటిది ప్రకృతి యొక్క బిడ్డ కానీ కాబట్టి ఉపభోగిస్తుంది కానీ దాన్ని వదిలిపెట్టి హఠావ్ అంటే చేయలేదు, అది లగావంటే కూడా చేయలేదు. సో గురువు గారు చెప్పి చేస్తుంటే దీనభావంతో, దైన్యమో చెప్పుకున్నాం కదా, అట్లా చేస్తుంటే ఏమైతే గురువు గారు ప్రసన్నుడైపోయి తన దగ్గర ఉన్న ప్రేమను మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అనమాట. ఆ ఎనర్జీ ఇస్తున్నాడు, ఇట్లా ప్రసన్నుడు అవుతున్నాడు. గురువు గారు ప్రసన్నుడు అవుతున్నాడు అంటే ఆయన లోపల ప్రసన్నత అనేటువంటిది ఎనర్జీ అనమాట. మీ పట్ల ప్రసన్నుడు అవుతున్నాడు కదా, మీరు చేసే సేవ పట్ల, మీ భావన పట్ల, రెండిటి పట్లనే కదా. ఆయన మీకు రెండు ఇస్తున్నాడు, అర్థభావన ఇస్తున్నాడు, ఎక్స్టర్నల్ గా సేవ ఇస్తున్నాడు, ఇంటర్నల్ గా అర్థభావన ఇస్తున్నాడు. అవునా? మీరు ఎప్పుడైతే రెండు చేస్తున్నారో అప్పుడు వాటి ద్వారా తృప్తి పడి అని ఏం చెప్తున్నాడు అంటే ప్రసన్నుడయ్యి, ఆ ప్రసన్నత అనేటువంటిది ఎనర్జీ ఎవరి పట్ల ప్రసన్నుడవుతున్నాడు? శిష్యుని పట్ల ప్రసన్నుడవుతున్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి గురువు గారి దగ్గర నుంచి శిష్యునిలోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రేమ ఇట్లా వస్తుంది అనమాట. ఇవాళ ఇంకొక సీక్రెట్ కూడా అర్థమైంది కదా, ప్రేమ ఎట్లా వస్తుంది గురువు గారి దగ్గర నుంచి. ప్రసన్నత అంటేనే ఎనర్జీ. ఆయన ప్రసన్నత ప్రసాద రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఆ ప్రసాదం అనేటువంటిది మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మీరు చేసే పనికి గురువు గారికి ఏదైతే చేస్తారో తన్ను మన్ ధనుని ద్వారా మీరు ఆయనకు సేవ చేస్తారో, మీరు ఆ సేవ చేస్తున్నందుకు ఏమొస్తున్నది మీకు అంటే గురువు గారి యొక్క ప్రసన్నత వస్తున్నది. ఆ ప్రసన్నత అనేటువంటిది ప్రసాద రూపంలో కన్వర్ట్ అయ్యి ఏదైతే నరకానికి కారణమైనది మీ దగ్గర ఉన్నదో అది గురువు గారికి సమర్పించిన వరకు అది ప్రసాద రూపంలో మీకు వస్తుంటుంది అన్నమాట. ప్రేమ లోపల ఆ ప్రేమ అనేటువంటిది ఏం చేస్తుందంటే మన లోపల ప్రేమకు అనర్థాలలాగా ఉన్నాయి కదా కామక్రోధాలు, దాన్ని ఇట్లా క్లీన్ చేసుకుంటూ మరీ వస్తుంది. అది సూర్యుడు వస్తుంటే అంధకారాన్ని క్లీన్ చేసినట్లు
అవునా? సూర్యుడు కనబడడు మీకు. మెల్లిమెల్లిగా అంధకారం దొలుకుతుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? సూర్యోదయం అవుతున్నదని మీకు అనుమానిస్తారు కదా మీరు. అట్లానే మీ లోపల ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి అవుతున్నదో, ప్రకృతి పట్ల ఆసక్తి పోతున్నదో, మెల్లిమెల్లిగా హృదయం పవిత్రం అయిపోతున్నదో, మీకు ఏం అర్థం కావాలి? గురువు గారి కృప నాకు వస్తున్నది, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నది, ఉదయం అవుతున్నది నా లోపల ప్రేమ అనేటువంటి. గురువు గారు నన్ను కరుణిస్తున్నారని. క్లియర్? ఎంత నీట్గా ఉంది కదా ఈ పద్ధతి. శ్వాస మీద ధ్యానం చేయండి, చుక్క మీద ధ్యానం చేయండి, తల కింద పెట్టులో చేయండి, అక్కడ కింద ఏదో మూలాధారంలో ఒకటి ఉంటుంది, దాన్ని పైకి లేపండి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్రక్రియలు ఇవన్నీ. ఎవరి పైత్యంతో వాడు తయారు చేసుకున్నది ఇవన్నీ. ఇది చాలా సహజమైన మార్గం, ప్రేమ మార్గం. ఇది భగవంతుడి ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు ఇచ్చిన మార్గం. భగవంతుడు ఈ మార్గాన్ని ఎందుకు ఇచ్చాడు అవన్నీ ఇవ్వకుండా అంటే, ఆయన ప్రేమను ఆస్వాదించేవాడు. ఆయనకు ప్రేమించడమే తెలుసు కాబట్టి ప్రేమ మార్గాన్నే చెప్తాడు. ఈ భౌతిక ప్రపంచంలో నేను శక్తులు తెచ్చుకోవాలి, ఏవో తెచ్చుకోవాలి, పవర్ తెచ్చుకోవాలి అనుకునేటోడు ఈ మనసు ద్వారా మనుషుని కంట్రోల్ చేస్తే ఏమవుతుంది కదా? కుండలిని జాగృతం చేస్తే ఏమవుతుంది? దేని మీద నన్ను కేంద్రిస్తే ఇట్లా తన పైత్యంతో తయారు చేసుకునేవాడు. ఏమని తెలియ పుర్రెకో బుద్ధి ఉంటుంది కదా, రకరకాలుగా తయారు చేసుకున్నది. ఇది రాజమార్గం అనమాట. ప్రేమించడం చాలా ఈజీ, హృదయంతో చేసే పని. ఓకే, అనర్థ నివృత్తి అయింది, అవునా? అనర్థ నివృత్తికి ముందు స్టార్టింగ్ మీరు సేవ చేయడానికి, అనర్థ నివృత్తిలో జరుగుతున్నప్పుడు చేయడానికి ఏం తేడా ఉన్నది? ముందు మీరు సాధన చేస్తున్నారు, ఇప్పుడు అనర్థ నివృత్తి అయిన తర్వాత మీరు సేవ చేస్తున్నారు అంటే ఆలోచించండి. నేను ఇంత డీటెయిల్గా చెప్పలే మీకు, ఎట్లాగూ చింతన చేయిస్తున్నాను కాబట్టి కొద్దిగా డీటెయిల్గా పోతున్నాను. స్టార్టింగ్కి ఇప్పటికి ఏం తేడా చెప్పండి. మీరు స్టార్టింగ్ సేవ చేపటికి అనర్థ నివృత్తి అయినాక సేవ చేయడానికి తేడా ఏంటిది? అడ్డు రాకుండా. వెరీ గుడ్, దగ్గర దానికి వస్తున్నారు. మనము సేవ చేసుకోవడానికి ఎలాంటివి కూడా అంటే ఆపోజిట్ వేవి కూడా మనకి అడ్డం రాకుండా చేస్తున్నాం. వెరీ గుడ్, చెప్పండి కొట్టండి. స్టార్టింగ్ దానికి దీనికి డిఫరెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. మనము గురువు గారి దగ్గర పోయినప్పుడు మన అంతఃకరణం నిండా కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు, కారణ దేహం అని ఒకటి ఉంటుంది. ఇది సూక్ష్మ దేహము, ఇది స్థూల దేహము. లోపల మనస్సు ఉంది కదా, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అని ఉంటాయి. ఇంత డీటెయిల్ గా మీరు పోవాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉంటే నోట్స్ రాసుకొని బట్టి కొట్టుకోండి, కానీ ఇది అంత అవసరం లేదు. ఇక మిమ్మల్ని పండితులను తయారు చేయట్లేదు, నేను భక్తులను తయారు చేస్తున్నాను. సో ఈ దాన్ని ఏమంటారు? సూక్ష్మదేహం అంటారు. ఈ 18 ఉంటాయి కదా, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 18 సూక్ష్మదేహం. అక్కడ ఉంటాయి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. ఇది కాకుండా లోపల కారణదేహం అని ఉంటుంది, కారణ శరీరం. ఆ కారణ శరీరంలో అనంత జన్మలలో మీరు చేసినటువంటి కర్మ వాసనలు ఉంటాయి. ఇప్పుడు మీరు నన్ను చూడంగానే గుర్తుపడుతున్నారు కదా. ఎందుకు గుర్తుపట్టగలుగుతున్నారు? నన్ను చూసింది మీ హృదయంలో పోయి ఒక ఇంప్రెషన్ పడ్డదనమాట. అవునా? ఫలానా చోట బస్సు వస్తుంది, ఇక్కడ ఆగుతుందని మీకు తెలుసు. ఎందుకు ఆగుతుంది? ఎందుకంటే దాని ఇంప్రెషన్ మీ లోపల పడిపోయింది. అవన్నీ అనంతమైన జన్మలలో మనం చేసుకున్న అనంత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంప్రెషన్స్ పడిపోయి అనంతంగా ఉన్నాయి. అవన్నీ క్లీన్ అయ్యేదానికి ఏమి ఇవ్వలేడు భగవంతుడు, అవునా? సో హేమ గారు చెప్పిన పాయింట్ ఏంటిదంటే, స్టార్టింగ్ లో నా లోపల వాసనలు, కామక్రోధాలు నిండి ఉన్నాయి కాబట్టి, అనర్థాలు ఉన్నాయి కాబట్టి, ఎప్పుడైతే నన్ను సేవ చేయి అంటారో, అనర్థాలు అంటే మీనింగ్ ఏమనుకున్నాము? మన ప్రయోజనానికి అడ్డమచ్చు, విరోధమైనవి అడ్డం వచ్చేటి. విరోధమైనవి కాబట్టి అడ్డం వస్తాయి కదా ఆటోమేటికలీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మీరు డిక్లేర్ చేశారు అనుకోండి, నేను భక్తి మార్గంలోకి పోతున్నా, నేను అంతా వదిలిపెట్టే తెలుసుకున్నా అంటే, అందరు మిమ్మల్ని విరోధించేసి దర్వాజా బంద్ చేస్తారు కదా బయటికి పోకుండా. అంటే ఎవరైతే అనర్థం ఇష్టం లేకుండా ఉన్నారో ఈ మార్గము, వాళ్ళు మీరు అట్టించి పోనీయరు కదా. అలాగే మీ లోపల కామక్రోధాలు ఏవైతే ఉన్నాయో మీరు భక్తి చేస్తుంటే చేయనియరు, ఎంతో గొప్ప ఘర్షణ చేయాల్సి వస్తుంది. ఈ ఘర్షణనే కురుక్షేత్ర యుద్ధం అంటారు.
మహాభారత యుద్ధంలో భగవద్గీత బోధించింది ఎందుకంటే ఈ లోపల నేను ధర్మాన్ని పాటించబోతుంటే నా లోపల ఉన్న వాసనలు కానీ నా లోపల అనర్థాలు కానీ కామక్రోధాలు కానీ ఏవైతే దీన్ని యుద్ధం చేస్తుంటాయో దీంతో ధర్మంతో ఆ ఘర్షణలో దీన్ని కొట్టుకుంటూ మరీ నేను పోయి చేయాల్సి వస్తుంది. నేను చేద్దాం అనుకున్నప్పుడు అది అడ్డొస్తుంటుంది, నేను చేద్దాం అనుకున్నప్పుడు అది అడ్డొస్తుంటుంది. దాంతో ఘర్షణ పట్టుకుంటూ పోవాల్సి వస్తుంటుంది. అవునా? అనర్థాలు చేయబట్టి నేను భక్తి సరిగ్గా చేయలేను. ఎప్పుడైతే నేను గురువు గారికి సరెండర్ అయ్యి నేను గురువు గారికి ఇండిపెండెంట్గా చేయబోతే ఎంత చేసినా రాదు కదా. గురువు గారికి సరెండర్ అయ్యి గురువు గారు ఎప్పుడైతే నాకు ప్రేమని ఇస్తుంటారో, భజన క్రియ చేసినందుకు, సేవ మన సాధన రెండు చేసినందుకు, సేవ ఇంకా అర్థభావన చేసినందుకు ప్రసన్నుడై నాకు ప్రేమ ఎప్పుడైతే ఇస్తే అంతఃకరణాలన్నిట్లా భస్మమైపోతుంటాయో, ఎంతెంత పరిమాణములో భస్మమైపోతుంటుందో అంతంత పరిమాణంలో నాకు అడ్డొచ్చేవి పోయినాయి కదా. ఒకటి. రెండోది ఏమున్నది, నాకు ఫేవరేబుల్గా ఉండేది కూడా వచ్చింది. ఆయన నాకు ఇస్తుంది ప్రేమ కదా. 1% ప్రేమ ఇస్తే 1% అనర్థాలు పోతున్నాయి. 1% ఘర్షణ తగ్గింది, 1% స్మూత్ ఫ్లో కూడా అయిపోయింది. 1% ప్రేమ ఉంది కదా నా దగ్గర. క్లియర్ అయిందా ఈ పాయింట్? అనర్థ నివృత్తిలో స్టేజ్లో ఏం జరుగుతున్నదంటే, గురువు గారు ప్రసన్నుడై ప్రసాద రూపంలో నాకు ప్రేమని ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు? నేను ఎంత సరెండర్ అయితే అంత ఇస్తున్నాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అనే ఫార్ములా ప్రకారం నేను 1% సరెండర్ అయితే ఆయన నాకు 1% నాకు ప్రేమని ఇస్తున్నాడు. ఆ ప్రేమ చేంజ్ చేస్తున్నది, అనర్థాలను తీసేస్తున్నది. అనర్థాలను తీసేసినందుకు నాకేమైంది? ఘర్షణ తగ్గింది. ఆ 1% ప్రేమ వచ్చినందుకు ఏమైంది? ప్రేమ న్యాచురల్గా చేయగలుగుతుంది. ఇప్పుడు చాలా న్యాచురల్గానే గురువు గారు అంటే నాకు ఇష్టం ఏర్పడుతుంది. చాలా న్యాచురల్గానే గురువు గారికి సమర్పణ చేయబుద్ధిస్తుంది. అమ్మా నా తన్ మన్ ధన్ ఇవన్నీ ఆయనకి ఇచ్చేయాలనా అని ఎంతో ఘోష అవుతుంది స్టార్టింగ్లో. కానీ ఒకసారి ప్రేమ వచ్చిన తర్వాత అంత నువ్వే తీసుకో గురువు గారు, నాకేమవుతుంది, అంత బరువు ఉన్నది. అన్నమాచార్యుల పాట ఉంది కదా, భారము పాపము పుణ్యము అనుకుంటూ దీన్ని మోయలేకపోతున్నాను ఒక పాట ఉంది, విన్నారు కదా. ఎంత భారం అన్నమాట ఈ ప్రపంచానికి మాయకి సంబంధించిన ప్రకారం. ఈ భారం అంతా నువ్వే మోయు గురువు గారు, నాకొద్దు కదా. గురువు గారికి ఏం ఆసక్తి లేదు కాబట్టి అంత మీ శరీరాన్ని, మీ మనసును, మీ ధనాన్ని అంతా భగవంతుని కైంకర్యంలో పెడతాడు. ఆయనకి లేదు. కానీ మీ దగ్గర ఉన్న కొద్ది ఏం చేస్తారంటే దాంతో మీరు భౌతిక ప్రపంచంలో ఏదో చేయబోతుంటారు, మాటమాటికి బంధాలు తెచ్చుకుంటుంటారు. సో ఇప్పుడు ఈ సీక్రెట్ అర్థమైందా? అనర్థ అంటే నేను 10 times ఫాస్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి 10 times ఫాస్ట్ అవుతుంది అనుకుంటూ పోతున్నా. జ్ఞాపకం ఉందా లాస్ట్ టైము? సో స్టార్టింగ్లో ఏంటంటే ఎంతో ఫోర్స్తో ఘర్షణ పెట్టుకుంటూ చేద్దామా, కష్టం నేను చెప్పా కదా, నా దగ్గర చాలా మంది ఉండి 4 రోజులు వారం రోజులు కూడా ఉండలేరని తన్నుడు తన్నినట్టు ఇక్కడి నుంచి బారిపోతుంటారు ఆశ్రమంలో నుంచి కదా. ఎందుకంటే వాడు నాకు సమర్పణ కావట్లేదు కాబట్టి, తన స్వత్వాన్ని తనే ఉంచుకుంటున్నాడు కాబట్టి అనర్థాలకు చిక్కినట్టు అయిపోయాడు. మీరు దేహంతో ఐడెంటిఫై చేస్తే ఎవరికి చిక్కినట్టు అయింది? కామక్రోధాలకు చిక్కినట్లయింది. ఆ కామక్రోధాలు విజృంభిస్తుంటాయి. ఆ విజృంభిస్తూ దానితో ఘర్షణ చేయడానికి అంత దగ్గర శక్తి లేదు. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? యాక్చువల్లీ కొట్లాడడానికి గురువు గారి దగ్గర నుంచి వస్తుంది. గురువు గారికి సమర్పణ చేయలేదు, తన సొంతంగా సేవ చేస్తున్నాడు. ఆ ఘర్షణ చేయలేక పిచ్చెత్తినట్టు అయిపోయి నా వల్ల కాటేదిరా బాబు అని ఆశ్రమం వదిలి పారిపోతాడు కదా. నాకు ఇవాళ ప్రశ్నలు ఎవరు అడిగినట్లు, మీకైతే చెల్లింది కానీ మేము ఎట్లా వదిలిపెడతాం ఇవన్నీ, వాళ్ళ మధ్యలో ఉందాం కదా అని. ఎందుకంటున్నానంటే, అమ్మ ఇంత ఘర్షణనా, ఇది వదిలిపెట్టాను, ఇది వల్ల అవుతుందా మాకు అంటే యుద్ధం గెలవడం మా వల్ల అవుతుందా అని అంటున్నారు అనమాట వాళ్ళు కదా. అది వల్ల అయ్యే పని కాదు. స్టార్టింగ్లో ఆదౌ శ్రద్ధ పెట్టి గురుగారి వల్ల అయ్యే పని కాదు. అందుకని సమర్పణ చేయాలి. సమర్పణ అయితే ఎసెన్షియల్ కండిషన్. ఇలా అక్కడి నుంచే సమర్పణ చేస్తేనే సాధన మొదలవుతుంది అన్న కదా నేను. మీరు గురువు గారిని యాక్సెప్ట్ చేసి సమర్పణ చేసుకుంటే సాధన మొదలవుతుంది. గురువు గారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే చెప్పండి, ఇంత చిన్న మంచి అమృతమైన ఫార్ములా. ప్రసన్న అయితే ఏమవుతుంది? ప్రేమ దొరుకుతుంది. వెరీ గుడ్. ఇంత క్లియర్ గా చెప్పాలి. మళ్ళా చెప్పండి, మీరు గురువు గారిని యాక్సెప్ట్ చేసి గురువు గారికి సమర్పణ అయితే ఏమైతుంది? గురువు గారి ప్రసన్నత దొరుకుతుంది, దానివల్ల అది సెకండ్ స్టెప్.
మీరు గురువు గారిని యాక్సెప్ట్ చేసి సమర్పణ చేస్తే ఏమైతుంది? ఏం మొదలవుతుంది? సాధన మొదలు. సాధన మొదలవుతుంది. గురువు గారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే ఏమైతుంది? ప్రేమ అవుతుంది, వస్తుంది. ప్రేమ అవుతుంది. ఇవన్నీ ప్రేమ. ఫార్ములా ప్రేమ. జ్ఞాపకం ఉంచుకోండి. ఎట్లయితే చెప్పాను కదా, ప్రేమ యొక్క అభివ్యక్తి ఎక్స్టర్నల్ గా సేవ, ఇంటర్నల్ గా దానిలో భావన రూపంలో ఉంటుంది. కాబట్టి సాధన అనేటువంటిది సేవ రూపంలో, అర్థభావన రూపంలో ఉంటుంది. అది మనకు ప్రేమ తెచ్చిపెడుతుంది. అంత ఫార్ములా చెప్పినట్లే మీరు గురువు గారిని యాక్సెప్ట్ చేసి సరెండర్ అయిపోతుంది. మిమ్మల్ని మీరు గురువు గారికి సమర్పణ చేసుకుంటే సాధన మొదలవుతుంది. అప్పటిదానికి సాధన మొదలు కూడా కాదు, అసలు భజన క్రియ మొదలే కాదు మీరు సమర్పణ చేయకపోతే. సాధు సంఘం అంటేనే సమర్పణ. సెకండ్ స్టెప్ లో సాధు సంఘం అనేది కాదు, సమర్పణ చేస్తే భజన క్రియ అంటారు. మీరు సమర్పణ చేయకుండా ఎంత జపం చేసుకోండి, ఎంతేమని చేసుకోండి, బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మీరు చచ్చినా మీరు కామక్రోధాలను గెలవలేరు మీ బలంతో. సమర్పణ అయి ఆయన బలంతో మీరు గెలవగలుగుతారు. సో మీకు ఏమవుతుంది? అనర్థ నివృత్తి అవుతున్నది. అనర్థ నివృత్తి అవుతుంటే ఏమవుతున్నదంటే రెండు రకాలుగా అనర్థాలు పోతున్నందుకు ఘర్షణ తగ్గింది, ప్రేమ వచ్చినందుకు చాలా న్యాచురల్ గా నేను సేవా సాధన చేయగలుగుతున్నాను. ఇక్కడ నేను సేవా సాధన అని ఉపయోగిస్తే, సాధన అంటే అర్థభావన అని అర్థం చేసుకోండి. అవునా? సేవా అర్థభావన అదే ఎట్లయితుంది? స్మూత్ గా అవుతుంది అనమాట. అందుకని 10 times ఫాస్ట్ అవుతుంది అని చెప్పా కదా మీరు అట్లా చేయడం వల్ల. అవునా? దాని నెక్స్ట్ స్టెప్ అర్థభావన తర్వాత మన అనర్థ నివృత్తి తర్వాత నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఏ స్టేజ్కి పోతారు మీరు? అంతఃకరణ శుద్ధి తర్వాత రుచి వస్తుంది. వెరీ గుడ్. 5th స్టెప్ ఏంటిది? రుచి. రుచి అంటే ఏంటిదంటే దేని పట్లనైనా మీకు రుచి ఎట్లా కలుగుతుంది? ఇదంతా యుక్తులతోనే అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, మా దగ్గర ఒక గుజరాతీ వాడు ఉన్నాడు అనుకుందాం. అవునా? ఆ గుజరాతీ వాడు ఏం చేశాడంటే గుజరాతీది మీకు పోహా చేసి పెట్టాడు, మీకు భక్తులు వచ్చారని. లేకపోతే బెంగాలీలు ఉన్నారు, రస్మలై చేసి పెట్టారు మీకు. అవునా? అది మీకు ఇచ్చినప్పుడు దాని రుచి తెలియదు. మీకు ఏదో కొత్త పదార్థం ఉంది, మాలాగా పులిహోర ఇడ్లీ వడలాగా లేదు, వేరే ఏదో ఇట్లా దూదిలాగా ఉన్నది ఏంటిదో అనుకుంటారు మీరు. ఓసారి నోట్లో వేసుకున్నారు, ఆహా కమ్మగా పుల్లగా ఎంత బాగుంది రాను, అట్లా మిరపకాయలు పెట్టిస్తుంటాడు. అవునా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఆటోమేటికల్లీ ఆ గుజరాతీ వాడు కనబడంగానే కొద్దిగా పోహా ఉందా అని అడుగుతారు మీరు. దాన్ని ఏమంటారు? దాన్ని ఏదో అంటారు. పోహా కాదు, పోహా అంటే అటుకులతో చేసి దాన్ని ఏదో అంటారు, ఇట్లా ఉంటుంది ఎల్లోగా. ఢోక్లా. ఆ ఢోక్లా కమ్మగా పుల్లగా ఉంటుంది కదా, మనం ఇక్కడ చేసుకోం దాన్ని. సో మీకు ఏమైంది? మళ్ళీ నెక్స్ట్ టైం కనబడంగానే ఎందుకు అడుగుతున్నారు మీరు? ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మీకు దాని రుచి కలుగుతుంది. కలిగిన మీరు మాటికి తినాలనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ లో గురువు గారు మెడబట్టుకొని చెప్పాల్సి వస్తున్నది, సేవ చేయి, సాధన చేయి, సేవ చేయి కదా. కానీ ఒక్కసారి మీకు ఏమవుతుందంటే నిష్ఠ వస్తుంది. సారీ, మీరు మధ్యలో ఒక స్టెప్ మిస్ అయ్యిండ్రు. లాస్ట్ టైం కూడా నేను అనుకున్న మిస్ అయినా. ఏమైందంటే నిష్ఠ అనే స్టేజ్ ఎవరికని చెప్పగలుగుతారా? జ్ఞాపకం ఉందా ఏమన్నా? అనర్థ నివృత్తి తర్వాత నిష్ఠ వస్తుంది అనుకున్నాం. నిష్ఠ అంటే ఏంటిది? ఏకాగ్రత. నిష్ఠ అంటే ఏకాగ్రత పర్వాలేదు, ఏకాగ్రతనేమో రిజల్ట్. అది నిష్ఠ అంటే ఒక దాని పట్ల పూర్తిగా నమ్మకం కలుగుతుంది, ఫిక్స్ అయిపోతాం మనం. ఎందుకు ఫిక్స్ అవుతున్నామంటే నేను మీకు చెప్పాను కదా, ప్రేమ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏంటిదంటే శ్రద్ధ పెట్టడము, ఫెయిత్ పెట్టడము. గురు వేదాంత వాక్యాలలో మీరు కృష్ణుని చూడకున్నా, ప్రేమను చూడకున్నా, గురుగారు మీకు ప్రేమ ఇచ్చింది మీరు ఎప్పుడు చూడలే కదా. కేవలం వాక్యాలు అంటే మంచిగా అనిపిస్తున్నాయి, కరెక్ట్గా చెప్తున్నాడు, నిన్న తాత్వికంగా చెప్తున్నాడు బాగా. స్టార్టింగ్ లో మీరు ఫెయిత్ పెట్టారు, శ్రద్ధ పెట్టారు. ఎండింగ్ లో ప్రేమ మీకు శ్రద్ధ ఆటోమేటికలీ కలుగుతుంది, మీకు న్యాచురల్ గా శ్రద్ధ కలుగుతుంది. సో ఆ శ్రద్ధ అయితే పెట్టారో ఆ నిష్ఠ స్టేజ్లో ఏమవుతుందంటే మీకు ఫర్మ్ ఫిక్సేషన్ వచ్చేస్తుంది ఇక ఆ మార్గంలో. అంటే గురువు గారు చెప్పడం కాదు, మీకే నేను చేస్తా అనిపిస్తుంది నిష్ఠ. ఎందుకు అనిపిస్తున్నది నిష్ఠ?
అంటే గురువు గారు ఏదైతే వాక్యాలు థియరిటికల్ చెప్పారో అది మీ అనుభవంలోకి వచ్చింది కాబట్టి. ఎట్లా వచ్చింది అనుభవంలోకి? ఏం అనుభవంలోకి వచ్చింది? మీరు సాధన చేస్తే సాధన యొక్క ప్రయోజనం అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత గురువు గారు ప్రేమను పోస్తారు మీకు. అన్ని ఏదైతే థియరిటికల్ చెప్పారో మీరు గురువు గారికి సమర్పణ అయిన తర్వాత మన భజన క్రియ చేస్తుంటే అనర్థ నివృత్తి అయ్యి ప్రేమ వచ్చింది కదా 1%. అంటే అనర్థ నివృత్తి అయినందుకు ఇందులో రుచి పోయింది, ప్రేమ వచ్చినందుకు ఇందులో రుచి వచ్చింది మీకు. మీ గురువు గారు అయితే థియరీ చెప్పారో అది మీకు అనుభవంలోకి వచ్చేసింది కదా. వచ్చేసినందుకు మీకు ఏమైతే అంటే గట్టి నమ్మకం ఏర్పడింది, కరెక్ట్ ఈ మార్గం. అప్పుడు మీకు నిష్ఠ అనేది వస్తుంది. అర్థమైందా నిష్ఠ యొక్క స్వరూపము? ఏదైతే థియరిటికల్లీ చాలా బాగా అనిపించేసి మీరు శ్రద్ధ పెట్టారో, మీకు శ్రద్ధ లేదు, మీరు శ్రద్ధ పెట్టారు. మీరు అంత విన్నా అంత మంచిగానే అనిపిస్తుంది. మీరు అందరికీ నా మీద ఏం శ్రద్ధ లేదు, మీరు ఎప్పుడు అనుభవించలే, నన్ను కొత్తగా చూస్తున్నారు. కానీ ఈయన చెప్పే ఫిలాసఫీ చాలా జబర్దస్త్ అనిపిస్తున్నారు. అంత తార్కికంగా యుక్తులతో సహా కరెక్ట్ గా ప్రతిపాదిస్తున్నారని మీరు శ్రద్ధ పెట్టారు. మీరు ఎప్పుడైతే గురువు గారు ప్రసన్నుడై అంతఃకరణ శుద్ధి జరిగి ఒక్క బిందువు ప్రేమ 1% ప్రేమ ఇస్తారో అనుభవంలోకి రాగానే ఆహా గురుగారు చెప్పిందంత కరెక్ట్, నాకు ఇప్పుడు పూర్తిగా విశ్వాసం ఉంది. ఏ గురువు గారిని నేను చచ్చినా వదిలిపెట్టిపోయేది లేదు. ఇక ఎట్లా చేస్తున్నావు చూడు ఇప్పుడు భక్తి, నేను ఎంత నిష్ఠతో చేస్తాను. అది నిష్ఠ అనమాట. నిష్ఠ వచ్చిన తర్వాత ఎంతటికి మీరు ఫిక్స్ అయిపోయినారు. స్టార్టింగ్ ఏదో ప్రయత్నం చేద్దాం, భక్తిని ప్రయత్నం చేద్దామని ఘర్షణ పడకుండా చేసిండ్రు. ఇక్కడ ఫిక్స్ అయిపోయి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంకా 10 times పెరుగుతుంది, 100 times ఫాస్ట్ అవుతుంది భక్తి నిష్ఠ వచ్చిన తర్వాత. దీని నెక్స్ట్ స్టెప్ రుచి. మనం మధ్యలో మర్చిపోయినాము. దీని నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే, ఒకసారి మీరు టేస్ట్ చేశారు కాబట్టి ఏదైనా వస్తువుని ఒకసారి టేస్ట్ చేస్తే అది మీకు ప్రయోజనాన్ని కలిగించింది అనుకోండి. అంటే మీరు ఒక వస్తువును ఎందుకు ఉపభోగించాలనుకుంటున్నారు? అది మీకు రుచి, నాలుకకు ఆనందం కలిగిస్తుంది కాబట్టి, నాలుక ద్వారా మనసుకు ఆనందం కలిగిస్తుంది కాబట్టి అది తిన్నందువల్ల మీకు ఆనందం కలిగితే ఆటోమేటికలీ దాని పట్ల రుచి కలుగుతుంది, మాటికి కావాలనిపిస్తుంటుంది. సో తేడా ఏమొచ్చింది? నిష్ఠకు రుచికి, స్టార్టింగ్ కి ఈ 3 డిఫరెన్సెస్ చెప్పండి. స్టార్టింగ్ కి నిష్ఠకి రుచికి ఏం తేడా వచ్చింది? స్టార్టింగ్ నమ్మకం కలుగుతుంది. నమ్మకం మీరు పెడుతున్నారు, కలగడం. సాధన చేస్తున్నాం. స్టార్టింగ్ సాధన, నెక్స్ట్ చేసి మీరు సాధన మీ ప్రయత్న పూర్వకంగా చేస్తున్నారు, ట్రై చేద్దామన్నట్టు చేస్తున్నారు. గురువు గారు మాటికి చెప్పాలని వస్తున్నది మీకు కదా. మాటికి సాధన చేయి, టైం వేస్ట్ చేయకు, జీవితం దుర్లభము, మన కంటి ముందేనే మనకన్నా చిన్న పిల్లవాళ్ళు చనిపోతున్నారు, ఎందుకు వేస్ట్ చేస్తావు టైం అంతా, మళ్ళీ టైం దొరకదు నీకు, 84 లక్షల యోనులు తిరిగి మళ్ళా వస్తావు, వేస్ట్ చేయకు, ఇప్పుడే ఈ జన్మలోనే భగవత్ ప్రాప్తి పొందే ప్రయత్నం చేయి. ఇట్లా నువ్వు మెల్లగా ఢీలాగా చేసినావు అంటే ఎన్ని అనంత జన్మల తర్వాత దొరుకుతుందో దొరకలేదు, ఇప్పటిదాకా అయితే దొరకలేదు కదా, ఫ్యూచర్ లో కూడా దొరికావు. ఇట్లా గురువు గారు మొట్టికాయ మొట్టుకుంటూ అర్థభావన చేసుకుంటూ ఫోర్సిబుల్ చేయిస్తుంటాడు అనమాట స్టార్టింగ్. నిష్ఠ స్టేజ్ లో ఏమవుతున్నది? నేను చేస్తా అని నిర్ణయం చేసుకుంటున్నాను, ఎందుకంటే అనుభవం వచ్చింది కాబట్టి. మీరైతే నమ్మకం పెట్టారో అది అనుభవంలోకి వచ్చింది కాబట్టి మీకు నమ్మకం కలిగిపోయింది. ఇప్పుడు అప్పుడు మీ దాంట్లో నిష్ఠ వస్తుంది, అంటే ఇష్టంతో చేస్తారు. రుచి వచ్చినాక ఏమైతుంది అంటే, నిష్ఠ వచ్చినప్పుడు కూడా ప్రయత్నం ఉంటుంది, ఆ జోరు పెంచుతారు. మీకు నమ్మకం వచ్చింది అంటే ఘర్షణ చేయడానికి తయారైపోతుంటారు. ఎన్ని అడ్డులు వచ్చినా సరే నేను చేస్తా, కామక్రోధాలు నన్ను ఎంత సతాయించినా చేస్తా, ఎన్ని కష్టాలు పడ్డా చేస్తా నేను అని గట్టి నిర్ణయం తీసుకుంటారు నిష్ఠలో. కానీ దాని తర్వాత రుచి వచ్చినాక ఏం చేస్తారంటే, గురువుగా చెప్పాల్సిన అవసరం లేదు, మాటికి తినబుద్ధి అవుతుంది కదా. అవరే ఢోక్లా అయితే ఇంకోటి ఉందా ఢోక్లా, సాయంత్రం కాగానే పొద్దున ఢోక్లా చేసింది కదా అది ఉందా, ఇంకోటి ఉందా, పండుకునేటప్పుడు ఇంకోటి ఉందా కదా అన్నట్టే మాటికి మనకే చేయబోద్ది అవుతుంది. ఇది రుచి అనమాట. 10,000 times వెళ్ళిపోయినాం మనం ఇప్పుడు ఫాస్ట్ గా. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఆసక్తి. రుచి తర్వాత ఆసక్తి. రుచులనేమో మాటికి చేయబోద్ది అవుతుంది. ఆసక్తి వచ్చినాక ఏమైతుంది? కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఉంటారు కదా, ప్రేమికులు ఉంటారు కదా,
ఆఫీస్కి వాళ్ళకి ఆఫీస్ కూడా పోబుద్ధి కాదు, ఇవాళ లీవ్ తీసుకుందామా అనిపిస్తుంటుంది. అసలు వదిలిపెట్టి బుద్ధి కాదు కదా. అసలు గురువు యొక్క సేవ, గురువు గారిని, భగవంతుడి సేవను వదిలిపెట్ట బుద్ధి కాదు అప్పుడు. ఆసక్తి అంటే పూర్తిగా దానికి ఆసక్తుడైపోతారు. అది లేకుండా ఉండలేము, అంటే వీక్నెస్ అయిపోతుంది. సేవ అనేది వీక్నెస్. ఒక సెకండ్ ఉండలేం సేవ లేకపోతే, ఒక సెకండ్ ఉండలేం గురువు గారు కనపడకపోతే, ఒక సెకండ్ ఉండలేం భగవంతుడు ధ్యానం లేకపోతే. ఆసక్తి ఏర్పడుతుంది. ఇక్కడ 1,00,000 times ఫాస్ట్ అయిపోతుంది. ఇంకా అంతఃకరణ శుద్ధి కొన్ని కోట్ల జన్మల క్లీన్ అయిపోతుంటుంది అనమాట. నెక్స్ట్ స్టేజ్ ఏంటిది? మహాదశ. నెక్స్ట్ మహాదశ కాదు, రోమాలు తర్వాత లెక్కపరుచుకోవడం. దాన్ని ఏమంటారు? మహాదశ అంట. మహాదశ కాదు, భావము అంటారు దాన్ని. భావము ఏమంటుందంటే ఈ అష్టసాత్విక వికార రూపాల్లో కంఠం అవరుద్ధమైపోవడము, కళ్ళల్లో నీళ్లు రావడము, రోమాలు నిక్కపరుచుకోవడం అనేది ఇది ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ అన్నమాట. దేనికి? మీ లోపల భావం ఉత్పన్నమైందంటానికి. ఎవరైతే భావం ఉత్పన్నమైపోయిందో వాళ్ళు కళ్ళు మూసుకపోతుంటాయి, మాటిమాటికి కళ్ళ నుంచి నీళ్లు వస్తుంటాయి, రోమాలు నిక్కపరుచుకుంటాయి, నోటి నుంచి మాట రాదు. భావదశ. ఆ భావదశ వచ్చిన తర్వాత అయితే ఇక మొత్తం ఇట్లా అరగదీసేస్తుంది కోట్ల కొద్ది పాపాలను. ఇక్కడ దాకా కూడా మనం సాధన చేసి గురువు గారిని ప్రసన్న చేసి తెచ్చుకుంటాము. ఇక్కడ దాకా కూడా మనము ఈ దశ నుంచి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కింద పడిపోయే అవకాశం ఉంటుంది? భావానికి వచ్చినా కానీ ఏం చేస్తే పడిపోయే అవకాశం ఉంటుంది? గురువుని దూషించడం, గురువు పదం ఏంటి? వ్యతిరేకంగా. పదం ఏంటి దానికి? అపరాధము. అపరాధం చేస్తే గురువు గారికి మనం ఉన్నదే గురువు గారికి ప్రసన్నత కలిగించడం కోసం. దాసుడు అంటేనే గురువు గారికి ప్రసన్నత కలిగించడం. సో మనం ఎప్పుడైతే అప్రసన్నత కలిగిస్తామో గురువు గారికి, ఆటోమేటికల్లీ ఎంత ఇచ్చిండో, ఏమైంది ఇది అంత ఎందుకు నిలుస్తున్నది ఎనర్జీ? నేను మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను. ఒక కర్రలో అగ్ని ఉండదు, అది అగ్నిలో పెడితే ఆ కర్ర కూడా మండించే శక్తి వస్తుంది, అగ్నిలాగా అయిపోతుంది. మనకి ఇదంతా వస్తున్నది దేనివల్ల వస్తున్నది? ఏదైతే అంతఃకరణ శుద్ధి జరుగుతున్నది, ప్రేమ వస్తున్నది, దేనివల్ల వస్తున్నది? గురువు గారి దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నది. గురువు గారి దగ్గర నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతున్నది? గురువు గారు మిమ్మల్ని ఒప్పుకున్నారు కాబట్టి, కనెక్ట్ అయినరు కాబట్టి తనంతల తాను. అవునా? గురువు గారు ఎందుకు కనెక్ట్ అయ్యారు మీతోటి? గురువు గారి కృపను ఎందుకు ఇచ్చారు మీకు? ప్రసాదము దేంట్లో నుంచి వస్తుంది? ప్రసన్నతల నుంచి వస్తుంది. గురువు గారు ప్రసన్నుడైండు కాబట్టి ఆయన ప్రసాద రూపం ఇదంతా ఇచ్చాడు. మీతో కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అవ్వగానే ఆయనకు ఉన్నదంతా స్పిరిచువల్ ఎనర్జీ అంతా, ప్రేమ అంతా మీ లోపలికి వెళ్ళిపోయింది. అది వచ్చేటప్పుడు ఏం చేసింది? సూర్యుడు వచ్చినప్పుడు చీకటిని క్లీన్ చేసినట్టే క్లీన్ చేసుకుంటూ మరీ వచ్చింది. మీరు ఆయన ప్రసన్నుడు ఎందుకు అయ్యాడు? మా సాధన, మీరు సేవ గాని అర్థభావన గాని ఆయనకు ప్రసన్నత కలిగించేటట్టు చేశారు. అంటే ఆయన రుచి పెట్టి చేశారు కాబట్టి. ఇప్పుడు నాకు ప్రసన్నత దేంట్లో ఉంటుంది? ఇంకొక సూక్ష్మం పట్టుకోండి. మనం చెప్పుకున్న కొద్ది సూక్ష్మాలు వస్తుంటాయి. నాకు దేని పట్ల ప్రసన్నత ఎట్లా కలుగుతుంది? రసగుల్లా పట్ల ప్రసన్నత ఎట్లా కలుగుతుంది? లేకపోతే రసగుల్లా ఇచ్చిన వాడి పట్ల నాకు ప్రసన్నత ఎట్లా కలుగుతుంది? ఆ రుచి చూసినప్పుడు. అదే రుచి చూడడం అంటే ఏమైంది? నాకు ఇట్లానండి, అనండి, నాకు దేని పట్ల రుచి ఉందో, నా రుచికి అనుకూలంగా ఏదైనా అనుభవం ప్రవర్తించడం, నాకు ప్రసన్నత వస్తుంది. నాకు తీపి పదార్థాలు తినడం అంటే ఇష్టం. అవును, ఒక్క నిమిషం. నాకు తీపి పదార్థాలు తినడం అంటే ఇష్టం. నాకెవరో రసగుల్లా ఇచ్చారు. ఆ రసగుల్లా నా తీయ వస్తువులను తినాలి అనే దాని నా రుచిని తీర్చింది. అది నా రుచికి అనుకూలంగా ఉన్నది. అది రసగుల్లా మీద నాకు ప్రసన్నత ఏర్పడింది. ఐ లవ్ రసగుల్లా అంటాం. ఆ రసగుల్లా ఇచ్చిన వాని పట్ల కూడా ప్రసన్నత దేనికి కలుగుతుందంటే, నా రుచికి అనుకూలమైనటువంటి అనుభవం దేని వల్ల కలుగుతుందో ఇట్లా యుక్తులతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు. నెక్స్ట్ టైం చెప్పండి. అర్థమైందా?
నాకు ఒక రుచి ఉన్నది, ప్రతివానికి ప్రతి చైతన్యానికి రుచి ఉంటది. నా రుచికి అనుకూలమైనటువంటిది ఏదైనా అనుభవం నాకు కలిగితే, దేని వల్ల కలిగిందో ఎవరి వల్ల కలిగిందో వాళ్ళంటే నాకు వారి మీద వాళ్ళ పట్ల ప్రసన్నత, ప్రసన్నత వారి కలుగుతుంది. వల్ల పట్ల ప్రసన్నత ఆ. ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో శిష్యుడు ఎప్పుడైతే భజన క్రియ నేర్చుకొని గురుగారు చెప్పినట్టు సేవ చేయడము, చెప్పినట్టు అర్థభావన చేస్తున్నాడో, తన సత్వాన్ని వదిలిపెట్టేసి నేను చెప్పింది చేస్తున్నాడు, నా రుచికి తగ్గట్టు చేస్తున్నాడు కదా. ప్రీతి అంటే తత్సుఖే సుఖిత్వం, తస్మై రోచమాన ప్రవృత్తి అంటే ఆయన రుచికి అనుగుణంగా నాకు రుచి ఉండడం. నా రుచి ఉండొద్దిగా, గురుగారి రుచే నా రుచి. అవునా? అట్లా ఆ భావనతో నేను ఎప్పుడైతే చేశానో, ఆయన రుచి ప్రకారం నేను చేశానో, ఆయన రుచికి అనుకూలమైనటువంటి ప్రవర్తించి ఆయన రుచికి అనుకూలమైన అనుభవాన్ని నీకు ఇచ్చాను కాబట్టి, నా రుచికి అనుకూలమైనటువంటి అనుభవమే నాకు ప్రసన్నత కలిగిస్తుంది కాబట్టి నేను ప్రసన్నుడనే. నా ప్రసన్నత అనేటువంటిది గురువు గారికి సంబంధించిన ప్రతి ఒక్కటి దివ్యమైందే కాబట్టి, ప్రేమపూరితమైంది కాబట్టి, ఎప్పుడైతే గురువు గారు ప్రసన్నుడైందో నేను ఆయనకు, నా లోపల నుంచి ఆయనకు ప్రేమ పోయింది. కానీ నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైతే నా రుచి ఉంది, నా రుచికి అనుకూలమైతే ప్రసన్నత కలుగుతుంది. నాకు అప్రసన్నత ఎప్పుడు కలుగుతుంది? నా రుచికి విరుద్ధంగా ఉన్నాం. ప్రతికూలంగా ఉంటే. నా రుచికి అనుకూలంగా ఉంటే ప్రసన్నత కలుగుతుంది. నా రుచికి ప్రతికూలంగా ఉంటే, విపరీతంగా ఉందనుకోండి అప్రసన్నత కలుగుతుంది. అనుకూలంగా ఉంటే ఏం చేస్తాము? ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తాం మనం, ఆయన పట్ల ప్రేమ కలుగుతుంది, ఆయనతో కనెక్షన్ ఏర్పడతాం. ఆయన కదా, ఐ లవ్ రసగుల్లా అంటాం, ఐ లవ్ యూ వెరీ మచ్ అంటాం. అంటే దాని అర్థం ఏంటిదంటే వాళ్ళతో కనెక్షన్ ఏర్పరచుకుంటాం. ఎప్పుడైతే ప్రతికూలమైన వ్యవహారం చేస్తామో కనెక్షన్ తెంచేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు నాకేదో నేను ఆకలితో వచ్చేసి నాకు సరిగా పెట్టకుండా, ఏదో మనసుతో ఇష్టం లేకుండా పెట్టి సగం సగం పెట్టి ఇట్లా వ్యవహరిస్తున్నాను అనుకోండి, నాకు అతని పట్ల నాకు ప్రతికూలంగా, నా రుచికి ప్రతికూలంగా వ్యవహరించాడు కాబట్టి అప్రసన్నత కలుగుతుంది. కనుకోగా నేను డిస్కనెక్ట్ అయిపోతా ఆటోమేటికల్. అది నేచర్. అది. సో ఎప్పుడైతే గురువుకి అప్రసన్నం కలిగించే పని మీరు ఏమైనా చేశారనుకోండి, ఆటోమేటికల్లీ గురువుకి ప్రతికూలమైన అనుభవం ఇచ్చారు కాబట్టి గురువు గారు చేయి పక్కకు జరిపేస్తారు. గురువు గారు చేయి పక్కకు జరిపేగానే మేము ఇంతకాలం ఉన్నదంతా ఊడిపోతుంది. భావదశలకు పోయినరు మీరు, మామూలు కూడా కాదు. అక్కడి నుంచి చర్రమని మళ్ళీ నారకీయ అవస్థలకు పడతారు. అందుకనే భావదశ వచ్చిన తర్వాత కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సమర్పణ భావనతోటి నా రుచిని వదిలిపెట్టేసి గురువు రుచిలో రుచి పెట్టి గురువు గారికి ఏది అనుకూలమో అదే పని చేస్తాను సంకల్పం చేసుకొని చాలా జాగ్రత్త పడుకుంటూ చేయాలి. ఎందుకంటే మాయకు ఒకటే ఒక సెకండ్ గ్యాప్ కావాలి. చెప్పినా కదా, ఒక్క సెకండ్ మీరు గ్యాప్ ఇచ్చే అంటే దాని ఆవరణాత్మక శక్తితోటి నేను దాస్తుండని మర్చిపోయేటట్టు చేస్తుంది. విక్షేపాత్మక శక్తితోటి మీ రుచిలో మీకు ఇష్టం కలిగేటట్టు చేస్తుంది. గురువు రుచిలో రుచి పోయేటట్టు చేస్తుంది. మీ రుచిలో మీ రుచి వచ్చేటట్టు చేస్తుంది. మీరు అపరాధం చేస్తారు, చట్ మన కింద పడిపోతారు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా మీరు అపరాధం చేయకుండా భావదశల నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ పోతే అంటే గురువు గారు అప్పుడు ఏం చేస్తున్నట్టు మీ అంతఃకరణ శుద్ధి పూర్తి కాగానే దివ్యమైన ప్రేమనిస్తారు మీకు. ఒకసారి ప్రేమ నచ్చిన తర్వాత కిందికి పడే అవకాశం లేదు. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ. అంటే మీకు ప్రేమ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? దివ్య లోకంలో ఉంటుంది, దివ్య శరీరానికి ఉంటుంది. సో మీకు గోలోకంలో ఒక దేహాన్ని ఇస్తాడు, ఆ దేహానికి ప్రేమ ఉంటుంది కాబట్టి ఆటోమేటికల్లీ ప్రేమని ఇచ్చేస్తాడు. అవునా? మీరు శ్రీకృష్ణుడి పరికరుడు అయిపోతారు. నేను ఆత్మ దాస పరికర అనుకున్నాం కదా, మీరు ఆత్మ అయిపోతారు. ఈ శరీరం పోతుందిగా. వాసనలన్నీ ఎప్పుడైతే వాసనలన్నీ పోతాయో కారణ శరీరం లయం అయిపోతుంది. కారణ శరీరం ఉన్నదే వాసనల కోసం. ఇక వాసనలే నిర్మూలం అయిపోయాయి అనుకోండి, ఏ కారణ శరీరానికి భయం లేదు. ఆ కారణ శరీరం ఏమైతుంది? ప్రకృతిలో లయమవుతుంది. మనస్సులో ఉన్నదే కామక్రోధ లోభమోహ మద మత్సర్యాలు. ఎప్పుడైతే కామక్రోధ మద మత్సరాలు అనేటువంటి ఇవి అనర్థాలను నిలిపినాయి అనుకోండి, మనస్సుకి ఇక పని లేదు, అది కూడా ఇట్లా అయిపోతుంది. ఎప్పుడైతే ఇది కూడా పోయిందో ఈ భౌతికమైన శరీరం ఏదైతుందో, స్థూల శరీరం ఏదైతుందో, ఈ అంతఃకరణం ఏదైతుందో, అది మనస్సు అనేటువంటిది ఏదైతుందో దాని కోరికలను తీర్చుకోవడం కోసం ఈ శరీరం ఉన్నది. అంటే పంచ ఇంద్రియాల ద్వారా పంచ విషయాలను ఉపభోగించడం కోసం. మీకు అసలు ఉపభోగం చేసే
వాసననే లేదు, మనసు డిజాల్వ్ అయింది అనుకోండి, ఇక దీని కంపెనీ ఇది కూడా కూలిపోతుంది కుప్ప. ఈ మూడు కూలిపోయినాక ఏం మిగిలింది? ఆత్మ మిగిలింది. ఆత్మకు ఈ మూడు ఆవరణలు ఉన్నాయి. చెప్పండి, కారణ శరీరం ఎప్పుడు కూలిపోతుంది? కారణ శరీరంలో ఏముంటాయి? అన్ని వాసనలు ఉంటాయి. వాసనలు ఉంటాయి. వాసనలు. గురువు గారి శక్తి వల్ల, గురువు గారు మీకు ప్రేమనిచ్చిన తర్వాత వాసనలన్నీ క్లీన్ అయి చేసేసారు అనుకోండి. గురువు గారు పాకి వాడిలాగా సాఫ్ చేస్తుంటాడని చెప్పే కదా లోపల ఎంటర్ అయ్యి. మీ వాసనలన్నీ పోయినాక ఇంకా శరీరంకి అవసరం లేదు, అది లయం అయిపోతుంది. వాసన బలము పరమున చేరినప్పుడు సో అది అయిపోతుంది. అవునా? మనస్సు ఎప్పుడు కూలిపోతుంది? కోరికలు తగ్గిపోయినప్పుడు, కామక్రోధ లోభ మోహమద మత్సరాలు పోయినప్పుడు, తగ్గిపోయినప్పుడు, అంతఃకరణ శుద్ధి, అది కూడా దానికి కూడా పని లేదు. అది ఉన్నదే కామక్రోధాల కోసం ఉన్నది కాబట్టి. ఎప్పుడైతే ఈ రెండు శరీరాలు ఉన్నాయో, ఈ ఎక్స్టర్నల్ శరీరము ఆ లోపల ఉన్న దాని కోరికలు తీర్చడం కోసం, ఇక ఇవే లేనప్పుడు అదేం చేస్తారు? అది కూడా కూలిపోతుంది. ఈ మూడు ఆవరణలు దేనికి ఉన్నాయి? ఆత్మకు ఉన్నాయి. సో అప్పుడు ఏం మిగిలింది? ఆత్మ మిగిలింది. గురువు గారి ప్రేమ దేనికి ఇస్తారు? ఆ ఆత్మకి ఇస్తారు. అప్పుడు ఆత్మ ఎక్కడ ఉండిపోతుంది? గోలోకంలో ఉండిపోతుంది, కృష్ణుడితో పాటు పరికరుడు అయిపోతుంది గురువు గారికి. ఇప్పుడు అర్థమైందా? ఆత్మదాస పరికర అనుకుని అది ఎట్లా సాధించుకుంటున్నాం మనము? బస్ అప్పుడు ఒకసారి గురువు గారు దివ్య ప్రేమ అయిన తర్వాత ఈ మూడు శరీరాలు పోతే ఇక మళ్ళా సంసార చక్రం పోతుంది. గోలోకంలో భగవంతుని పరికరులం అయిపోయి భగవంతునితో నిత్యం లీలలు చేసుకుంటూ ఆ ప్రేమను ఆస్వాదించుకుంటూ హాయిగా ఉంటాం. సో ఈ 9 స్టెప్స్ ఇది బాగా నేర్చుకోండి మీరు కదా. ఇదే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు ఆ శ్రద్ధ స్టేజ్ నుంచి ప్రేమకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి అంతా అతుక్కున్నట్టు చెప్పారు. నెక్స్ట్ టైం బాగా క్లియర్గా చెప్పండి. ఇది చాలా మెయిన్ లెసన్ ఇది ప్రేమ మార్గంలో కదా. సో అర్థభావన మనం చేయలేకపోయినాము, నెక్స్ట్ టైం చేసుకుందాం. ఆ శబ్దం పర్వాలేదు, ఇవి బలపడితే అది ఇంకా ఈజీగా అవుతుంది మనకు. ఏమైనా లాస్ట్ డౌట్ ఉందా? క్లారిఫికేషన్ కానీ డౌట్ కానీ? ఏం లేదు. లెసన్స్ అయితే చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి కదా మీకు? అర్థమవుతున్నాయి. చేయండి, బాగా సాధన చేయండి. శ్రీ గురవే నమః. జయ గురుదేవ్. ఏంటిది రావట్లేదు? రికార్డింగ్ స్టాప్ చేయాలి కదా ఫస్ట్. స్టాప్ రికార్డింగ్.